me stop just a minute to get this demonology down just a little bit. నేను ఒక్క నిమిషము నిలుపు చేయనివ్వండి. ఈ దయ్యపు శాస్త్రము మరికొద్ది లోతుగా వెళ్ళటానికి. She was a demon, but she was in close contact with the spirit world. ఆమె దయ్యం, అయితే ఆత్మ ప్రపంచానికి ఆమెంతో సమీప సంబంధము కలిగి ఉన్నది. Now today there's many spiritualists that know really more about the spiritual world and people who profess themselves to be Christians, yet she's a demon. ఈ రోజు క్రైస్తవులను చెప్పుకునే వారి కంటే అనేక మంది ఆత్మ పారమార్థిక బోధ చేయవారికి ఆత్మ లోకమును గూర్చి మరెక్కువ తెలుసు. అయినప్పటికీ ఆమె దయ్యమే. In the Bible times it's the same thing. బైబిల్ యొక్క కాలాల్లో అది అలాగే జరిగినది. When Jesus was here on earth, there was them professors and scholars and teachers, some of the best there was out of the better seminaries than we could produce today, and holy renowned man they had to be. యేసు భూమిపైన ఉన్నప్పుడు అక్కడ వేదాంతులు, పండిత పారాయణులు ఉన్నారు. అందులో కొందరు నేటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప సెమినరీలు ఉత్పన్నము చేయవారి కంటే గొప్పవారు వారు. ప్రఖ్యాతిగాంచిన పరిశుద్ధులై వారుండవలసి ఉండెను. If a Levite was found, he had to be found blameless, righteous in every way, and yet that man knowed more about God than a rabbit knowed about snowshoes. ఒక్క లేవిని చూసినట్లయితే అతని ప్రతిదాని యందు నిర్దోషి, నీతిమంతుడై ఉండవలసి ఉన్నది. అయినప్పటికీ కూడా ఆ మనుషుడికి కుందేళ్లు మంచులో తన కాళ్ళు అడుగులు ఎలాగ కనబడకుండా ఉంటావో, ఎలాగ తెలియకుండా ఉంటావో అంతకంటే ఎక్కువగా అతనికి ఏమీ తెలియదు. When Jesus come, he failed to recognize him, and he called Jesus a devil. He said he's Beelzebub, the prince of the devil. Is that right? యేసు వచ్చినప్పుడు ఆయన గుర్తించలేకపోయారు. వారు యేసును దయ్యమని పిలిచారు. ఆయన బెల్జెబూబు, దయ్యము ఒక అధిపతి అని అతడన్నాడు. అవునది వాస్తవమేనా? And here come the lowest type of a demon that had a man bound out under the tombs and everything, and they called out the devil himself, said, "We know who you are. You're the Son of God, the Holy One." Is that right? అయితే ఇక్కడ ఒక హీన తరహా దయ్యం ఒకటి వచ్చినది. అతని దూరాన సమాధుల్లో నివాసముండేవాడు. ఏదో చేసేవాడు. ఆ దయ్యమే తనకు తనుగా చెప్పినది, నీవెవరో మాకు తెలుసు, నీవు దేవుని కుమారుడువు, దేవుని పరిశుద్ధుడు అని చెప్పినది. అవునది వాస్తవమేనా? Witches and wizards, devils recognize him the Son of God, while educated theological seminary preachers recognize him to be Beelzebub. మాంత్రికులు, మంత్రగాళ్ళు, దయ్యాలు ఆయన దేవుని కుమారుని గుర్తించినవి. అయితే విద్యావంతులు, సెమినరీ వేదాంత బోధకులు ఆయన బయల్జెబూబు అని గుర్తించారు. Which was right, the devil or the preacher? The devil was. ఏది సత్యం, దయ్యమా బోధకుడా? దయ్యమే. Brother, it hasn't changed too much today. They don't recognize the power of God. సహోదరుడా, ఈ రోజు అదేమి ఎక్కువగా మారలేదు సుమా. వారు దేవుని శక్తిని గుర్తిరగలేరు. No matter how much teaching you got, you can drum that into you. God's not in big words. God's in an honest heart. నీవెంతటి బోధన నీవు కలిగి ఉన్నప్పటికీ అదే నీ లోపల మధ్యలో మ్రోగించగలదు. దేవుడు పెద్ద మాటల్లో లేడు. దేవుడు యథార్థ హృదయంలో ఉన్నాడు. You might sing your speak big words like, I don't know what. That doesn't bring you closer to God. నీవిక్క నిలబడి నాకు ఏంటో తెలియనటువంటి పెద్ద మాటలు నీవు మాట్లాడవచ్చును. అది నేను దేవుని యొద్దకు సమీపస్తునిగా చేయలేదు. You can stand and practice how to repeat your sermon and say these things. That don't get you closer to God. నీవు ఇక్క నిలబడి నీ ప్రసంగాన్ని మరలా ఉచ్చరించు అనుకరణ చేయగలవు. అది నిన్ను దేవుని యొద్దకు సమీపస్తునిగా చేయలేదు. You can learn dictionary till you sleep with one, and it still wouldn't get you closer to God. నీవొక క్షణమైనా నిద్రించకుండా నిఘంటువును నీవు నేర్చుకునగలవు. అయినను అది నిన్ను దేవునికి సమీపస్తునిగా చేయలేదు. A humble, submitted heart in the simplicity is what brings you to God. That's true. Amen. సాధుత్వము గల, సమర్పణ గల దీన హృదయమే నిన్ను దేవుని యొద్దకు తీసుకుని వస్తుంది. అది నిజం. ఆమేన్. A humble heart God loves. Now,
No matter if you don't know your ABCs, that don't make any difference. Just a humble heart. ఒక దీన హృదయము దేవుడు ప్రేమిస్తాడు. నీ యొక్క అ ఆ ఇ నీకు తెలియనవసరం లేదు. అది ఎలాంటి వ్యత్యాసము చేయదు. కేవలం ఒక దీన హృదయము. God dwells in a humble heart, not in educations, not in schools, not in theology seminaries, not in all these other different places, not in big words, not in classical places. God dwells in human heart. దేవుడు ఒక దీన హృదయంలో నివాసము చేస్తాడు. విద్యలో కాదు, పాఠశాలలో కాదు, వేదాంత విద్యలో కాదు, సెమినరీలో కాదు, మిగతా ఇతరత్ర స్థలాల్లో కాదు, పెద్ద పెద్ద మాటల్లో కాదు, ఘన గంభీర స్థలాల్లో కాదు. దేవుడు నరు హృదయంలో నివాసముంటాడు. The lower you can break yourself down, the more simple you can become greater in the sight of God. నీకు నీవుగా ఎంతగా తగ్గించుకుంటావో, ఎంత దినుడవై ఉంటావో, దేవుని దృష్టిలో నీవంతగా గొప్పవాడవుతావు. Let me give you something. I see your fields are full of wheat out here. నేను ఒకటి మీకు ఇవ్వనివ్వండి. ఇక్కడ మీ పొలములో గోధుమతో నిండియున్నవి. A full head of wheat always bows. గోధుమ కంకి బాగా పండినప్పుడు అది ఎప్పుడూ తగ్గించుకుంటున్నది. A little old sprig sticks up there and flopping around like it knows everything. It ain't got it in the head. ఒక చిన్న పాతదైన పొలల చెట్టు చుట్టూ విరజమ్ముకుంటున్నది. దానికంతా తెలుసును అని అన్నట్లు అది దాని గింజ స్థానానికే రాలేదు కూడా. That's the way of a lot of these guys that think they got a whole lot in their head and nothing in their heart, or a heavy head about. To the power to recognize Jesus Christ as the Son of God and believe His works, and He's the same yesterday. అలాగుంటున్నది. ఇక్కడున్న కుర్ర వాళ్ళ సంగతి. వారికి అంతా తెలిసినట్లుగా వారి హృదయంలో ఏమీ ఉండదు. లేక పరిశుద్ధ శిరస్సు అధికారమునకు తలగ్గుతున్నది. యేసుక్రీస్తు దేవుని కుమారుడని గుర్తించి ఆయన కార్యాలను నమ్మును. మరియు ఆయన నిన్న నేడు ఒక్కడి రీతిగా ఉన్నాడు. They recognize Him sure in a historical standpoint, but it's not a history thing. వారు ఆయన గుర్తించారు. నిజం, చరిత్రలో అది ఒక మైలురాయి. అయితే అది ఒక చరిత్ర విషయం కాదు. People stand up and say, "Oh, I believe Pentecost when they had the great outpouring and things like that, and paint a fire." ప్రజలు లేచి ఇలా చెప్తారు, "ఓ, నేను పెంతెకోస్తు నమ్ముతున్నాను. వారిక్కడ కృమ్మరింపు అలాంటిదొకటి జరిగినప్పుడు అగ్నిని పూతపూయుట." A freezing man can't be warmed by a painted fire. Painted fire don't warm. గడ్డ కట్టకపోతున్న ఒక మనిషి పూత పూసిన అగ్ని చేత వేడి కొలేడు. పూత పూసిన అగ్ని వేడిని పుట్టించలేదు. That's what they was. What is it today if He's the same yesterday, today, and forever? That's painted fire. అదే వారు కలిగి ఉన్నారు. ఆయన ఏమై ఉన్నాడు ఈ రోజు? ఆయన నిన్న నేడు యుగయుగాలు ఒక్కడి రీతిగా ఉన్నట్లయితే ఈ దినాన అది ఏమై ఉన్నది? అది పూత పూసిన అగ్ని. Some fellow freezing to death say, "Look at that big fire they had. Why, that don't get you warm." ఒకడు గడ్డె కొట్టుకొని చనిపోతున్నప్పుడు చెప్తున్నాడు, వారికున్న ఆ పెద్ద అగ్నిని చూడు, అది నీకు వేడిని పుట్టించులేదా? What they did at Pentecost, what they had in the early Testament, we got today. పెంతెకోస్తు దినాన వారు ఏమి చేశారు? కొత్త నిబంధన ఆరంభ దినాలలో వారు ఏమి కలిగి ఉన్నారు? ఈ రోజు మనం ఏమి కలిగి ఉన్నాము? And as soon as God can get the thing ironed out, the church set together, rapture will come. దేవుడు వస్తువులు తీసుకుని ఇస్త్రీ చేసిన వెంటనే సంఘము ఏకమైపోతున్నది, రాకడ వస్తుంది. But we can't even get faith for divine healing, let alone the rapture, because we're all twisted up, one this way and one that way. అయితే దైవిక స్వస్థతకు సహా మన విశ్వాసాన్ని పొందలేము. రాకడ మాత్రమే అవుతున్నది. ఎందుకంటే మనమంతా తలకిందులైపోయాము. ఒకరు ఈ వైపునకు, మరొకరు మరోవైపునకు. Dr. So-and-so said it was this. Well, my preacher said he was this. ఫలాని డాక్టర్ ఏది అది అని చెప్పాడు. నా బోధకుడు చెప్పాడు ఇది, ఆయన ఇది అని. A while ago, a woman said he's just a faker. Said my priest told me so. కొద్దిసేపటి క్రితము ఒక స్త్రీ అన్నది అతడు కేవలము నకిలీవాడు అని. ఇంకా అన్నది మా పూజారి అది చెప్పాడు అని చెప్పినది. Well, I wish her priest had come down here once. We'd see who was the faker. We'll see who's the faker. Come try it. ఆమె యొక్క పూజారి ఒక్కసారి ఇక్కడికి రమ్మని ఆమెని కోరుతున్నాను. ఎవరు నకిలీవాడో చూచుకుంట కొరకై. అవునా, ఎవరు నకిలీవాడో మనం చూద్దాం. వచ్చి ప్రయత్నించవచ్చును. You know, long ago in Harlingen, Texas, was having a service there, and
They had big signs all out on the cars that night when I went over there. Said if the FBI was there to expose me as a faker. ఇక్కడే కొంచెం కాలం క్రితము టెక్సాస్ లోని హాలింగన్ లో అక్కడ మాకు ఒక కూడిక ఉన్నది. నేను ఇక్కడికి వెళ్ళిన ఆ రాత్రి వారి కారుల మీద వారికి పెద్ద గుర్తులున్నవి. FBI నన్ను ఒక ఫకీరుగా ఇక ఒక నకిలీవాణిగా అక్కడ నిరూపణ చేయనయున్నది అని. So a little girl had been healed up in Texas there somewhere. She'd way up, and I guess around 1,000 miles, way up around Panhandle. This is way down in Harlingen, down on the border. కనుక ఒక చోట అక్కడ టెక్సాస్ లో ఒక చిన్న అమ్మాయి స్వస్థత పొందుకుని ఉన్నది. ఆ పాన్ హ్యాండిల్ నుండి 1,000 మైళ్ళ దూరం నుండి ఆమె వచ్చిందనుకుంటాను. ఇదైతే హాలింగన్ లో సరిహద్దు ప్రాంతంలో ఉన్నది. Brother Baxter comes said, Brother Branham said, you never seen such a mess down there, about 4,000 or 5,000 people, and said, and then all around the FBI is going to catch you on the platform tonight and expose you. సోదరు బాక్సర్ వచ్చి అన్నాడు, సోదరు బ్రహ్యాం, ఆ గుంపుని వెన్నడూ చూడలేదు. సుమారు 4-5 వేల మంది ప్రజలు. ఇంకా చెప్పాడు, అంతమందిలో ఈ రాత్రి వేళ వేదిక పైన FBI నిన్ను పట్టుకోవటానికై బట్టబయలు చేయలే ఉన్నది అని అన్నాడు. I said, well, I'm sure glad of that. మంచిది, నేను దాని సంతోషంతో ఎదుర్కొనబోతున్నాను అని అన్నాను. Said, you know that little girl was healed the other night. I was coming home from going into my room. I heard something crying and I looked around. I thought maybe someone has been attacked. It is a girl. అడిగాడతడు, గత రాత్రి స్వస్థత పొందిన ఆ చిన్న బాలిక నీకు తెలుసా? నేను నా గదిలోకి వెళ్ళిపోతున్నాను. ఒకటి అరవడం లేక ఏడవటం నేను విన్నాను. వెనుదిరిగి చూశాను. ఎవరో ఒకరు ఎదుర్కొన్నారని అనుకున్నాను. అదొక ఆడపిల్ల. Now I looked back. I said, what's the matter, madam? నేను వెనుదిరిగి చూశాను. నేను వెనుకకు వెళ్ళిపోయాను. అమ్మగారు, ఏంటి సంగతి అని అడిగాను. There's 2 little girls standing there about 17, 18 years old apiece. Their arms around one another crying. Said, Brother Branham, I know them. They know me. 17-18 సంవత్సరాల వయసు గల ఆ 2 ఆడపిల్లలు అక్కడ నిలబడి ఉన్నారు. ఒకరినొకరు పట్టుకుని ఏడుస్తున్నారు. సోదరు బ్రహ్యాం అని అన్నారు. నేనంటే వారికి తెలుసని అప్పుడు నేను అనుకున్నాను. Said, I brought her all the way down here. Said she has to go to the insane institution. And the little girl was in my meeting up in Lubbock, Texas, and said, I know if I could ever get her down here and you'd have prayer for her, I believe God would heal her. అడిగారు వారు. అక్కడి నుండి ఇక్కడకు ఆమె నేను తీసుకుని వచ్చాను అన్నారు. పిచ్చాసుపత్రికి ఆమె వెళ్ళవలసి ఉన్నది. టెక్సాస్ లోని లబ్బాక్ లోని ఆ చిన్నమ్మాయి నా కూటమికి వచ్చినది. ఈమెను నేను ఇక్కడికి తీసుకుని వస్తే నీవు ఆమెకు ప్రార్థన చేస్తావని నాకు తెలుసు. దేవుడు ఆమెను స్వస్థత చేస్తాడని నాకు తెలుసును అని చెప్పారు. Well, I thought, what faith? ఓహో, ఎంతటి విశ్వాసం అని నేను అనుకున్నాను. And I said, well, now, sister, can you get her? And just then I said, you come down here in a yellow roadster, didn't you? Said, yes. నీవు ఆమె తీసుకుని రాగలవా అని అడిగాను. వెంటనే అన్నాను, సహోదరి, నీవిక్కడికి ఎల్లో రోస్టర్ కారులో వచ్చావు కదా? అవును అని అన్నదామె. I said, your mother's an invalid. She said, that's right. అవును అని అన్నదామె. నేను అడిగాను, మీ అమ్మ చచ్చుబడిపోయింది కదా? ఆమె అన్నది, అవునది వాస్తవం. I said, you belong to the Methodist Church. She said, that's exactly the truth. నీవు మెథడిస్ట్ సంఘానికి సంబంధించిన దానవు అని అడిగాను. అది నిజంగా సత్యమే అని ఆమె చెప్పినది. And I said, on the road down, you almost turned over. You and this girl was laughing when you come around was half concrete and half asphalt and you're turning the bench. రోడ్డు మీద మీరు తిరగబడిపోయారు. మీరు వస్తూ సగం కాంక్రీటు సగం మామూలుగా ఉన్న రహదారి యొద్దకు వచ్చినప్పటికీ నీవు ఆ అమ్మాయి నవ్వుకుంటున్నారు. మీరు ఒకరు తిరిగారు. Said, Brother Branham, that's the truth. I said, and thus saith the Lord, the girl's healed. సోదరు బ్రహ్యాం, అది నిజం అని ఆమె చెప్పినది. ఈ అమ్మాయి స్వస్థత పొందుకుంటున్నది అని యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అని నేను చెప్పాను. The next day she was burning the town up, telling everybody, going around about it. Of course, they didn't know her there, whether she was ever in that condition or not. ఆ తర్వాత రోజు ఆమె పట్టణానికి నిప్పు అంటించినట్లుగా చేసినది. ప్రతి చోటుకు వెళ్లి ప్రతి ఒక్కరికి చెప్పినది. ఆమె అక్కడ ఎవరో వారికి తెలియదు. ఆమె ఆ పరిస్థితిలో ఉన్నది లేనిదో వారికి తెలియదు. And then that day, Brother Baxter said, Brother Branham said, them girls were down there packing their suitcase. ఆ తర్వాత ఆ రోజున సహోదరు బాక్సర్ వచ్చి అన్నాడు, సహోదరు బ్రహ్యాం, ఆ అమ్మాయిలు అక్కడున్న ఆ అమ్మాయిలు వారి సరంజామా మూట అంతా కట్టుకుంటున్నారు. And this is one thing that he didn't know what I know. Our finances had went plumb down. I never let him talk about it.
But one of them girls had put $900 in that offering the night before that and put that finance on the top. అయితే నేనెరిగిన ఈ ఒక్క విషయం అతనికి తెలియదు. మా డబ్బు అయిపోబోతుంది. దాన్ని గూర్చి అతనితో మాట్లాడలేదు. అయితే ఆ అమ్మాయిల్లో ఒకరు ముందు జరిగిన రాత్రిలో $900 చందా వేసినది. ఆ ధనం పైన వేసినది. He don't know it to this day, but I know it. See? But God told me it would be all right. ఈ రోజు వరకు అది అతనికి తెలియదు. నాకైతే అది తెలుసు. చూశారా, అది సరిపోతుందని దేవుడు చెప్పిన దానికి అది సరిగా ఉండును. దేవుడు చెప్పాడు అది. Brother Baxter said, Brother Branham said, you better let me make a little pull. Said you've had some of these here divine healers down here just pull this people. సోదరు బాక్సర్ చెప్పారు, సోదరు బ్రహాం, నీవు నన్ను కొద్దిగా లాగనివ్వడం మంచిది. ఇంకా అన్నాడు, ఇక్కడ ఈ ప్రజలను లాగినటువంటి కొందరు దైవిక స్వస్థత జరిగించువారు వారికి కొందరు ఇక్కడ ఉన్నారు. I said, nothing, no sir, you won't do it. Brother Baxter, whenever you make pulls for money like that, that's the time you and I just shake one another's hands as brothers. I'll go alone. See? నే అన్నాను, లేదండి, నీవు చేయకూడదు. సోదరు బాక్స్టర్, ఆ విధంగా డబ్బు కొరకై నీవు ప్రజలను లాగినట్లయితే సహోదరులుగా నీవు నేను ఒకరి ఒకరు కలిపితే సమయం అదే అవుతున్నది. నేను ఒంటరిగా వెడతాను. గమనించారా? I said, you don't do that. I said, God owns the cattle on 1,000 hills and everything belongs to Him. I belong to Him. He'll take care of me. He said, all right. నేను చెప్పాను, నీవది చేయకూడదు. నే అన్నాను, 1000 కొండల మీద పశువులన్నీ దేవునివి, మిగతావన్నీ ఆయనకి సంబంధించినవే. నేను ఆయనకి సంబంధించిన వాడను. నన్ను గురించి ఆయన జాగ్రత్త తీసుకుంటాడు. సరే, మంచిది అని అన్నాడు అతడు. And that very night he said, Brother Branham, look here. Somebody look here. Here's an envelope in here, no name on it. It's got 9 $100 bills. It's just exactly what we need to catch up. అదే రాత్రి అతడు చెప్పాడు, సోదరు అబ్రహాం, ఇలా చూడు, ఇటు చూడు, ఇక్కడొక లిఫాఫా కప్పిన కాగితం ఉన్నది. దాని మీద పేరు లేదు. అందులో $900 బిల్లులు అందులో ఉన్నవి. మేం పట్టుకుంటానికి ఎంత అవసరమో, మనకెంత అవసరమో అంత ఖచ్చితంగా అందే. I said, Brother Baxter, he said, oh, forgive me. So then I know it was that girl. సహోదరు బాక్సర్, నన్ను క్షమించు అని అన్నాడు అతడు. కనుక అది ఆ అమ్మాయి అని నాకు తెలుసు. So then the next day, Brother Baxter said, Brother Branham, they're down there packing up their clothes, crying. కాబట్టి ఆ మరుసటి రోజు సహోదరు బాక్సర్ చెప్పాడు, సహోదరు అబ్రహాం, అక్కడ వారి బట్టలు వారు మూట కట్టుకుంటూ ఏడుస్తూ ఉన్నారు. I said, what's the matter? ఏం జరిగింది అని అడిగాను. Said, you better go down and see them. నీవే అక్కడికి వెళ్లిపోయి వారిని చూడటం మంచిది. And I went down to the room where they're at, so what room they're in. I went down there and knocked on the door. I heard them crying. I knocked on the door and the girl comes over. She said, oh, Brother Branham, I'm so sorry. She said, I've caused you all this trouble. వారున్న గది ఎద్దుకు నేను వెళ్ళాను. ఎలాంటి గదిలో వారున్నారా అని అడిగాను. నేను వెళ్లిపోయి తలుపు తట్టాను. వారు ఏడవటము నేను విన్నాను. నేను తలుపు తట్టాను. అమ్మాయి తలుపు ఎద్దుకు వచ్చి ఆమె ఇలా అడిగినది, ఓ సోదరు బ్రహాం, నన్ను ఎంతగానో క్షమించు, ఈ ఇబ్బంది అంతా నీకు కలుగు చేశాను అని అన్నదామె. నేను అడిగాను, ఇబ్బందా సహోదరి, ఏంటి విషయం? నా వలన FBI వారు నిన్ను వెంటాడుతున్నారు. ఓ నిజమా? సరే అని అడిగాను. అవును అని ఆమె చెప్పినది. ఇంకా అన్నదామే, నేను ఎక్కువగా పట్నమంతా సాక్ష్యమిచ్చాను అని నేను ఊహిస్తున్నాను, ప్రతిదీ కూడా చెప్పాను. లేదు అని అన్నాను. ఆమెన్నది, సోదరు బ్రహాం, FBI అక్కడే ఉన్నారు, అక్కడే ఉన్నారు, నేను ఈ రాత్రి బట్టబయలు చేయబోతున్నారు. సరే మంచిది, నేను ఏదైనా పొరపాటు చేసినట్లయితే నేను బట్టబయలు చేయబడవలసి ఉంటున్నది. అవును. నేను చెప్పాను, తప్పక సువార్త ప్రకటించుట బట్టబయలు కావలసి ఉన్నట్లయితే మంచిదే, మనం అది చేద్దాం. అవునా? నేను చెప్పాను, నేను ఈ బైబిల్ ద్వారా బ్రతుకుతున్నాను. ఈ బైబిల్ ఏమి చెప్పినదో ఇది నా పరిరక్షణ. ఇక్కడే. అవును అవును.
And I said, she said, well, he said, I'm just sorry that I did what I did. I said, you never done nothing, sister. ఆమె చెప్పినది, సరే నేనేం చేసిన దాని కొరకే క్షమాపణ కోరుతున్నాను సహోదరి, నీవేమి చేయలేదు అని అన్నాను. She said, well, aren't you afraid to go over there? And I said, no. నీవెక్కడకు వెళ్ళటకు భయపడలేదా అని ఆమె అడిగినది. లేదు అని అన్నాను. She said, well, the FBI's there. I said, well, I had him come in my meeting before and he got saved. I said, Mr. Al Farrar. ఆమె చెప్పినది, FBI అక్కడ ఉన్నారు. నే అన్నాను, మంచిదే, వారు రక్షించబట్టక మునుపు నా కూటానికి రావడం మంచిదే మిస్టర్ ఆల్ ఫెరర్ అని నేను చెప్తున్నాను. Captain Al Farrar, many of you know of his conversion up there in Tacoma, Washington, was saved right down the shooting gallery. నేను చెప్పాను, కెప్టెన్ ఆల్ ఫెరర్ ఆ షూటింగ్ గ్యాలరీలోనే అక్కడనే రక్షించబడ్డాడు. వాషింగ్టన్లోని టకామా అతని యొక్క మార్పుని గురించి మీలో అనేక మంది మీకు తెలుసును. Come in the meeting and said, I followed this man for 2 years. And I heard about the finances and I've watched it and went through every word and said, it's the truth. You're not listening to a fanatic tonight. You're listening to the truth. అతని కూటానికి వచ్చాడు. ఈ విధంగా అతను చెప్పాడు, 2 సంవత్సరాల నుంచి నేను ఈ మనిషిని వెంటాడుతున్నాను. డబ్బును గురించి నేను విన్నాను. నేనది కనిపెట్టాను. ప్రతి చోటుకు వెళ్ళాను. అతను ఇంకా చెప్తున్నాడు, ఇది సత్యం. ఈ రాత్రి ఒక మూఢభక్తిని వినటం లేదు, ఒక సత్యాన్ని మీరు వింటున్నారు. Said one of the men on the police force that I had a doctor look at his child and send him through the prayer line and said the child was told just exactly what was wrong with it and what had happened to it and said in 8 days it'll be back to school, a polio case, and said on the 8th day the baby went back to school. ఇలాగ చెప్పాడు అతడు. నే ఎరిగిన అందులో ఒకరు పోలీస్ ఫోర్సులో ఉన్నారు. అతని బిడ్డను ఒక వైద్యుడు చూచి ప్రార్థనా వరుసలోకి అతన్ని పంపాడు. ఇంకా చెప్తున్నాడు, బిడ్డకు ఏ బలహీనతో ఏమి జరిగినదో ఖచ్చితంగా చెప్పబడినది అని చెప్పాడు. ఇంకా అన్నాడు, 8వ రోజు ఆ బిడ్డ బడిలో ఉంటాడు, అది ఒక పోలియో కేస్. ఇంకా చెప్పాడు, 8వ రోజు బిడ్డ తిరిగి బడికి వెళ్ళాడు. Said I followed him for 2 years before 10,000 people. There's all his picture of it, the Seattle meeting in your book. అతను చెప్పాడు, 10,000 మంది ప్రజల ముందర చెప్పాడు, 2 సంవత్సరములు నేను అతన్ని వెంటాడాను. దాని పటం అక్కడ ఉన్నది. సీటెల్ కూటము మీ పుస్తకములో ఉన్నది. He said, I want you all to know that you're not listening to some religious quack, you're listening to the truth. అతను చెప్పాడు, మీరందరూ తెలుసుకోవాలని కోరుతున్నాను, మీరేదో ఒక మత సంబంధమైన కంపనము వినట్లేదు, మీరు సత్యాన్ని వింటున్నారు. Captain Al Farrar, and the next day I led him to God and he received the baptism of the Holy Ghost in a shooting gallery down in his big place out there. కెప్టెన్ ఆల్ ఫెరర్ అతడు తరువాత రోజు దేవుని యొద్దకు నేను అతను నడిపించాను. అతడున్న పెద్ద స్థలములో షూటింగ్ గ్యాలరీలో అతను పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్నాడు. నేను చెప్పాను, బహుశా ఇతడు కూడా అదే చేయవచ్చునేమో. నీవక్కడి వెళ్ళటానికి భయపడలేదా అని ఆమె అడిగినది. భయమా? ఎందుకు? నిజంగా భయపడలేదు. అది చేయడానికి దేవుడే నన్ను పంపినప్పుడు నేను ఎందుకు భయపడాలి? యుద్ధంలో పోరాడువాడు ఆయనే, నేను కాదు సుమా. So I said, I want all of you to stay away. And so we went over to the meeting that night. Place was packed out, and the custodian there come out and said, Reverend Branham, I heard 10 Mexican children. Said, look at here, Reverend Branham to be exposed tonight by FBI, fanatic religious, or something like that. కనుక నేను చెప్పాను, ఇప్పుడు మీరందరూ దూరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆ రాత్రి కూటానికి మేము వెళ్ళాము. స్థలాలన్నీ నిండిపోయినవి. అక్కడున్న కాపలాదారుడు వచ్చి, రెవరెండ్ బ్రహాం, నేను 10 మంది మెక్సికో పిల్లలను అద్దెకు తెచ్చాను. ఇలా చూడు రెవరెండ్ బ్రహాం, ఈ రాత్రి FBI ద్వారా ఒక మూఢభక్తి మతపిచ్చివానిగా బట్టబయలు కాబోతున్నాడు. లేదు, అలాంటి వాని వలే అని అన్నాడు. అటువంటిదంతా వారి కార్లపై ఉన్నది. అతడు అన్నాడు, నేను 10 మంది చిన్న మెక్సికో పిల్లలను అద్దెకు తెచ్చాను. వారందరినీ ఇక్కడ పెట్టబోతున్నాను అన్నాడు. ఓ, అతన్ని పట్టుకోవాలని నేను భావిస్తున్నాను. నేను అన్నాను, భయపడిన అవసరం లేదండి, దేవుడు అతన్ని పట్టుకుంటాడు.
అవునా, అతను ఎలా ఉండనివ్వుము. So I come on over, and that night when we come in, I'll never forget it, walked into the room, Brother Baxter saying, only believe he... కాబట్టి అతను ఇక్కడికి వచ్చాడు. మేము లోపలికి వచ్చిన ఆ రాత్రి నేనెన్నడూ మర్చిపోను. గదిలోకి వెళ్లిపోయాను. సోదరు బాక్స్టర్ ఓన్లీ బిలీవ్ పాట పాడాడు. Said, now Brother Branham says tonight for us to leave the building. So I'm going back in the back end and sit down. అతను ఇలాగ చెప్పాడు, సోదరు బ్రహ్యాం ఈ రాత్రి మనలను భవనం విడిచి వెళ్ళయున్నామని చెప్తున్నాడు. నేను వెనుకకు వెళ్లిపోయి వెనకాల కూర్చోబోతున్నాను అని అన్నాడతడు. He said they are fixing to expose him tonight here on the platform. He said, I've seen him in many hard battles and seen God take his place. But I'm just going back to sit down. వారు అతన్ని ఈ రాత్రి వేదిక యొద్ద బట్టబయలు చేయబోతున్నారు అని అతడు చెప్పాడు. అనేకమైన కఠిన పోరాటంలో దేవుడితని పక్షముగా ఉండి నేను చూశాను. నేను వెనుకకు వెళ్లి కూర్చోబోతున్నానని అతడు చెప్పాడు. I walked up, I said, I was just reading a little article here that where I was to be exposed tonight at the platform here. I said, I want the FBI agents now to come forward and expose me up here on the platform. నేను ఎక్కి వెళ్ళాను. నేను చెప్పాను, ఇక్కడే వేదిక యొద్ద ఈ రాత్రి నేను బట్టబయలు కాబోతున్నానని ఒక చిన్న వ్యాసాన్ని నేను చదువుతున్నాను. నేనన్నాను, FBI ఏజెంట్లు ఇప్పుడు ముందుకు వచ్చి ప్లాట్ఫామ్ యొద్ద నన్ను బట్టబయలు చేయాలని నేను వారిని కోరుకుంటున్నాను. I said, I'm standing here in defense of the gospel. I want you to come and expose me. నేను చెప్పాను, సువార్త పరిరక్షణ నిమిత్తమై నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. మీరు వచ్చి నన్ను బట్టబయలు చేయవచ్చు. I waited. I said, maybe they're not here yet. I know where I was at. He'd already showed me my room up yonder, what was going to happen before I left, you see. నే ఎదురు చూశాను. బహుశా వారెక్కడ లేరేమో అని అన్నాను. నేను ఎక్కడ ఉన్నానో అది నాకు తెలుసు. అక్కడ ఉన్న గదిలో ఏమి జరగనయ్యున్నదో ఆయన ముందుగానే నాకు చూయించాడు, నేను విడిచిపెట్టక ముందు. అవునా? I said, maybe I'll wait just a little bit. Maybe we sing a hymn and somebody come up and sing a solo. నే అన్నాను, బహుశా కొద్దిసేపు నేను వెచ్చి ఉంటాను. మనం ఒక పాట పాడవచ్చునేమో. ఒకరు వచ్చి ఒక సోలో లేక ఒక ఆలాపన పాట పాడతారు. I said, Mr. FBI agent, are you inside or out? I'm waiting to be exposed. Would you come forward? Nobody comes. నేను అడిగాను, మిస్టర్ FBI ఏజెంట్ గారు, నీవు లోపలున్నావా బయటున్నావా? నేను బట్టబయలు అగుటుకై ఎదురు చూస్తున్నాను. ముందుకు రాగలవా? ఎవ్వరూ రాలేదు. I kept wondering where it was at. The Lord told me that what it was two backslidden preachers, and I was watching. అది ఎక్కడ ఉందా అని నేను ఆశ్చర్యపడుతున్నాను. అది ఏమైనది ప్రభు నాకు చెప్పాడు. అది పడిపోయిన ఇద్దరు బోధకులు. నేను ఎదురు చూస్తూనే ఉన్నాను. I seen a black shadow hanging in the corner. I knew where it was at. ఒక మూలన ఒక నల్లని నీడ వేలాడుచుంటం నేను చూశాను. అది ఎక్కడున్నదో నాకు తెలుసు. I looked over there, and it moved right up and went up into the gallery like this. A man with a blue suit on, one with a gray. నేను ఎక్కడికి చూశాను. అది కదలతూ వెళ్లిపోయి గ్యాలరీలోకి ఈ విధంగా వెళ్ళినది. ఒకడు నీలిరంగు సూటి వేసుకుని ఉన్నాడు, ఇంకొకడు బూడిద రంగు సూటి వేసుకుని ఉన్నాడు. I said, friends, there's no FBI. What the FBI's got to do with preaching the Bible? I said, certainly not. నేనన్నాను, స్నేహితులారా, FBI వారు ఎవ్వరూ లేరు. బైబిల్ బోధన గురించి FBI వారికి ఏమి అవసరం? నిజంగా ఏమి అవసరం లేదు. It wasn't two FBI agents to expose me, but here's the exposure. There, they sat right up there, them two preachers right there, and they got down. I said, don't get down like that. నన్ను బట్టబయలు చేయటానికై ఇద్దరు FBI ఏజెంట్లు లేరు. అయితే ఇదిగో ఇక్కడ బయలుపడినది. వారక్కడే కూర్చుని ఉన్నారు. వారు ఇద్దరు బోధకులు. వారు దిగారు. నేను అడిగాను, ఆ విధంగా దిగవద్దు. And a few of them big Texans go up there and grab a hold of them. I said, no, brethren, this is not a flesh and blood affair. Just sit still. God will take care of that. అక్కడ ఇద్దరు పెద్ద టెక్సాస్ సంబంధించిన వారు అక్కడికి వెళ్లి వారిని పట్టుకోబోతున్నారు. వద్దు సహోదరులారా, వద్దు అని నేను చెప్పాను. ఇది రక్త మాంసములకు సంబంధించినది కాదు. నెమ్మదిగా కూర్చోండి. దాని గురించి దేవుడు చూసుకుంటాడు. I said, now, brethren, look. While you're up there, look this way. I said, if you said that I was Simon the sorcerer, under witchcraft I was bewitching the people. నే అన్నాను, చూడండి సహోదరులారా, మీరు అక్కడనే ఉండి ఈ వైపు చూడండి. మీరు నన్ను అన్నారు, నేను గారడీవాడైన సిమోను అని. అది మంత్రం చేత జరిగేది. నేను ప్రజలను మోసం చేస్తున్నానని మీరు అన్నారు.
అని నేను అడిగాను. I said, if I am Simon the sorcerer, then you are the man of God. Now you come down on this platform. And if I be Simon the sorcerer, let God strike me dead. నేను అడిగాను, నేను గారడీవాడైన సీమోన్ అయితే అలాంటప్పుడు మీరు దేవుని మనుష్యులు. ఇప్పుడు వేదిక పైకి మీరు రండి. నేను గారడీవాడైన సీమోన్ అయితే దేవుడు నన్ను మొత్తును కాక. And if I be God's prophet, you come down and let God strike you dead. Now we'll see who's right and wrong. Now you come on down. We'll sing a hymn. నేను దేవుని యొక్క ప్రవక్తనైతే మీరు రండి. దేవుడు మీరు మరణించడానికి మొత్తునుగాక. ఎవరు నిజమో ఎవరు తప్పుడు వారో మనము చూద్దాం. మీరు రండి క్రిందకు. ఒక పాట మనం పాడుదాం. Out of that building they went, we never seen them since. See? ఆ భవనం నుండి వెళ్లిపోయారు వారు. అప్పటి నుండి మరి ఎన్నడూ వారిని చూడలేదు. చూశారా? I said, come on, if I'm Simon the sorcerer, let God strike me dead. And if I'm God's prophet, then God will strike you dead when you come to this platform. If I am truth before God, God will let you die on this platform. నేను చెప్పాను, గాడివాడైన సీమోను నేనైతే నేను చనిపోవుటకు దేవుడు నన్ను మొత్తును కాక. నేను దేవుని యొక్క ప్రవక్తనైతే మీరు ఈ వేదికపై వచ్చినప్పుడు మీరు చనిపోవుటకు దేవుడు మిమ్మల్ని మొత్తును. దేవుని ఎదుట నేను సత్యమైనట్లయితే ఈ వేదిక యొద్ద దేవుడు మిమ్మల్ని చంపును. They know it better. That's right. They know it better than heard from other places. That's right. So don't never think but what God's still God. He answers. వారిది బాగ్గా ఎరుగుదురు. అవునది వాస్తవం. వారు బాగ్గా ఎరుగుదురు. ఇతర స్థలాలు వారికి కఠినంగా ఉన్నవి. అవునది వాస్తవం. కనుక ఎన్నడూ అలా ఆలోచన చేయవద్దు. అయితే దేవుడు ఇంకా దేవుడై ఉన్నాడు. ఆయన జవాబు ఇచ్చును. Now, this witch of Endor, she called up the spirit of Samuel, and Saul talked to Samuel. మరిప్పుడు ఈ ఎన్డోర్ అనే కన్నపిచాచి సమూయేలు ఆత్మను పిలిచినది. సౌలు సమూయేలుతో మాట్లాడాడు. Now you might wonder how that could be done. It cannot be done today. No, sir. అది ఎలా జరిగినదని మీరు ఆశ్చర్యపోవచ్చును. ఈ రోజు అది జరగదు, అనగా సాధ్యపడదు. లేదండి. Because the blood of bulls and goats was only awaiting for the time of fulfillment. ఎందుకనగా కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తము కాలము యొక్క నెరవేర్పు కొరకే ఉండి ఉండెను. When a man died in them days, preachers, back me up if you think it's right. బోధకులు, అది నిజమేనని మీరు తలస్తే నన్ను బలపరచండి మీరు. When a man died, he died under the atonement of an animal. And his soul went into paradise. And there he stayed until that, to the day of redemption. And his soul was in there. ఒక్క మనుషుడు చనిపోయినప్పుడు ఒక జంతువు పాప ప్రాయశ్చిత్తార్థము కింద అతనుంటాడు. అతని యొక్క ఆత్మ పరదేశకు వెళ్లిపోయినది. అక్కడ అతడు విమోచన దినం వరకు ఉంటాడు. అతని ఆత్మ అక్కడ ఉంటున్నది. Let me draw you a little picture here. ఇక్కడ ఒక చిన్న పటాన్ని గీనివ్వండి. How many read my article, or the article they wrote about me in Reader's Digest here about in November's issue? All right? అక్టోబరు నవంబర్ మాసాల్లో రీడర్స్ డైజెస్ట్ ఆ పత్రిక అందులోని విషయాలు నేను వ్రాసిన వ్యాసం, నన్ను గూర్చిన వ్యాసం ఎంతమంది చదివారు? Did you notice how that was? అది ఏ విధంగా ఉన్నదో మీరు గమనించారా? Did you notice about 2 or 3 weeks before that, this great famous medium here, it's been tried since way a long time ago, her, Miss Pepper? మీరు గమనించారా? దానికి ముందు 2-3 వారాలకు ముందు ఎంతో కాలం నుండి ఈ ప్రఖ్యాతిగాంచిన ఈ మంత్రగత్తె ప్రయత్నించినది మిస్ పెప్పర్. Did you ever read that Miss Pepper's article in the Reader's Digest? రీడర్స్ డైజెస్ట్ అందులోని మిస్ పెప్పర్ వ్యాసం ఎవరైనా చదివారా? Isn't it strange how them two spirits? ఈ 2 ఆత్మలు అలాగే ఉండట వింతైన సంగతి కాదా? How much time have I got? Not but just a little, 28 or just I'll have to hurry. I know you got, look, excuse me for a minute. ఇక నాకెంత సమయం ఉన్నది? కొద్దిగా మాత్రమే. 20 నిమిషాలు దాటాను. నేను తొందరపడవలసి ఉన్నది. చూడండి, 1 నిమిషం కొరకే నన్ను క్షమించండి. You know there's false, is there true and a false of everything. ఒక అబద్ధమది ఉంటున్నది. అది మీకు తెలుసా? ప్రతి ఒక్క దానికి ఒక నిజమైనది, ఒక అబద్ధము ఉంటున్నది. If I give you $1 and I say, is this a good dollar? And you look at it, it has to look pretty much like a real dollar. You wouldn't believe it. Is that right?
So it'll have to be really a good imitation. నేను $1 మీకు ఇచ్చినట్లయితే ఇది మంచి డాలరేనా అని అడిగితే మీరు అది చూస్తారు. నిజమైన డాలర్ల కంటే అది ఎంతో మంచిగా కల్పించవచ్చును, లేదా మీరు దాన్ని నమ్మకపోవచ్చును. అవునా? కాబట్టి అదెంతో ఒక నిజమైన పోలికై ఉంటున్నది. And Jesus said the two spirits in the last days would be so close that it would deceive the very elect if possible. Religious people. కడవరి దినాలలో 2 ఆత్మలు సాధ్యమైతే ఏర్పరచుకున్న వారి సహితము మోసం చేయనంతగా ఉండును, అనగా భక్తులుగా ఉండే ప్రజలు అని యేసు చెప్పినట్లయితే. Now remember, there ain't nothing out there in them old cold formal outside they have just the form of godliness, you see. ఇప్పుడు గుర్తుంచుకోండి, వారిలో ఎటువంటి నిలువెచ్చని చల్లనివి లేవు. బాహ్యంగా అలా పైకి భక్తి కలిగిన వారిగా ఉంటారు, చూశారా? But these two spirits, the real spirits, to be so close to deceive the very elect, how he's working side by side in the last days. అయితే ఈ 2 ఆత్మలు నిజమైన ఆత్మలు ఏర్పరచుకున్న వారిని సహా మోసము చేయుచుండగా మోసము చేయనంతగా సమీపంగా ఉంటవి. కడవరి దినాల్లో అవెంతగా ప్రక్కగా పనిచేస్తున్నవో చూడండి. Did Jesus say that? He did. యేసు అది చెప్పలేదా? ఆయన చెప్పాడు. Now watch, friends, we'll draw you a little picture. I want you to look at here just a minute and give me your undivided attention. Because we're going to give you a parable. And then you see it. స్నేహితులారా, గమనించండి, నేను ఒక చిన్న పటము గీయబోతున్నాను. 1 నిమిషం మీరిలాగా చూడాలని కోరుతున్నాను. చలనము లేకుండా మీరు నన్ను వీక్షించండి. ఎందుకనగా నేను మీకు ఒక ఉపమానాన్ని ఇవ్వబోతున్నాను. అప్పుడు మీరు అది చూస్తారు. Now in the Reader's Digest, it wrote up there, I was standing out there. We had 2,700 people waiting to get prayed for standing out there. You read the article. అక్కడ రీడర్స్ డైజెస్ట్ లో ఇలా వ్రాశారు, నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. ప్రార్థన చేయించుకోవడానికై 2,700 మంది అక్కడ ఉన్నారు. అక్కడ బయట నిలబడి ఉన్నారు. మీరు ఆ వ్యాసం చదవండి. And a man come down from Canada. And he had a little boy that had been to Mayo's and John Hopkins of serious brain disease that drawed his little hands in like this and drawed his legs up under it. And they said there's not even an operation or nothing can be done. ఒక మనిషి కెనడా నుండి వచ్చాడు. కెనడా నుండి అతనికి ఒక చిన్న బాలుడు ఉన్నాడు. మేయో, జాన్ హాప్కిన్స్ వద్దకు తీసుకుని వచ్చారు. అపాయకరమైన మెదడు జబ్బు. అది అతని చేతులు ఇలా గిచ్చినది, దాని క్రింద కాళ్ళు ఇలాగే గిచ్చినది. వారు చెప్పారు, ఎటువంటి శస్త్రచికిత్స కానీ మరి ఎటువంటిది జరిగించబట్టము వీలు పడదు అని వారన్నారు. So he took it back to Canada and said, I'm not whipped yet. కాబట్టి అతడు కెనడాకు తిరిగి తీసుకుని వెళ్ళాడు. అతడు చెప్పాడు, నేను ఇంకా కొడాతో కొట్టలేదు అని. You get November's issue of the Reader's Digest, and it's called the Miracle of Donnie Martin. నవంబర్ మాసపు రీడర్స్ డైజెస్ట్ మీకు దొరికితే అక్కడ డోనీ మార్టిన్ యొక్క మహాద్భుతం అని అది పిలువబడుతున్నది. And then it said that in there that the man said, I'm not whipped yet, because I know a faith healer named William Branham that caused 2 of my friends who was deaf and dumb to speak and hear. తర్వాత మరలా అది ఇలా చెప్పబడినది. ఆ మనుషుడు చెప్పాడు, నేనింకా కొరడాతో కొట్టలేదు, ఎందుకనగా విశ్వాసముతో స్వస్థపరచు విలియం బ్రెన్హామ్ అని పేరుగలిగిన ఒకరు నాకు తెలుసు. అది చెవుడు మూగవారైన 2 నా స్నేహితులు అక్కడ బాగుపడ్డారు, విన్నారు, మాట్లాడారు. And they called to try to find where I was at in America yet. And I was over in Costa Mesa, California. నేను ఇంకా అమెరికాలో ఎక్కడున్నానో తెలుసుకుంటకై ప్రయత్నం చేశారు. నేను కోస్టా మెసా, కాలిఫోర్నియాలో ఉన్నాను. And it's this article, when you read it, get ready to cry. It just breaks your heart. అదొక వ్యాసం. మీరు దాన్ని చదివితే మీరు ఏడుస్తారు. మీ గుండెను అది బద్దలు చేస్తున్నది. How he went through snow drifts and everything else with that baby. ఏ విధంగా అతడు ఆ బిడ్డను తీసుకుని మంచు కొండల గుండా వెళ్ళినది మొదలైనది. He said, be careful, Donnie. He said, now we're not defeated. And the little boy couldn't even smile hardly. He was so afflicted. He said, we're not defeated. We'll go and ask God. We'll go to God's prophet and ask him. అతడు చెప్పాడు, డోనీ జాగ్రత్త. అతడు అన్నాడు, మనం ఓడిపోము. ఆ చిన్న బాలుడు చివరకు చిన్నగా నవ్వలేకపోయాడు.
ఎంతో జబ్బుపడిపోయాడు. అతడన్నాడు, మనం ఓడిపోము, మనము దేవుణ్ణి అడగబోతున్నాం, మనము దేవుని యొక్క ప్రవక్త వద్దకు వెళ్లి అతన్ని అడుగుదాం. So then they come through the snow, and they finally got down there, and the mother was coming with them, and they didn't have money enough to go by airplane, so they sent the mother back. కాబట్టి వారు మంచులోనే వచ్చారు. చివరికి వారు అక్కడికి చేరుకున్నారు. తల్లి వారితో కలిసి వస్తున్నది. విమానములో వచ్చుటకు వారి యొద్ద తగినంత డబ్బు లేదు. అందుచేత తల్లిని వెనుకకు పంపించారు. And the boy and daddy had to come on a bus, and how they rode all the way from Winnipeg, Canada, to Costa Mesa, California. ఆ బాలుడు తండ్రి బస్సులో రావాల్సి ఉండెను. ఏ విధంగా వారు విన్నిపెగ్, కెనడా, అక్కడి నుండి కోస్టా మెసా, కాలిఫోర్నియాకు. And they got in there broke, and the father tells about how they had to change the little diapers on the little boy about 7 or 8 years old, just perfectly helpless. వారందులోకి వచ్చారు. చెరిగిపోయినవి. 7-8 సంవత్సరాల చిన్న పిల్లవాడు. తండ్రి చెప్పాడు, చిన్న తువాల మార్చబడవలసి వచ్చెను. ఏ సహాయము లేని స్థితిలో ఉండిపోయాడు. And how he couldn't get a chance to eat or nothing, and said his little boy could just hear him talk, and he could tell the way his eyes looked that he was trying to smile, and know that he's telling different sights he was seeing over in America. తినటానికి మరేం చేయటానికి వీలుని స్థితిలో ఉండిపోయాడు. అతను మాట్లాడటం తన చిన్న బాలుడు విన్నాడు అని చెప్పాడతడు. అతని కళ్ళతో చూచిన దారిని అతడు చెప్పగలిగాడు. అతను నవ్వుటకు ప్రయత్నం చేశాడట. తెలుసా, అతడు అమెరికాలో చూస్తున్న పలు విధమైన దృశ్యాలను అతడు చెప్పాడు. And when they got him there to California, they said to the traveler's aid what he'd come to see, and he said, "Come to see a divine what?" And a big question mark. Of course, you can imagine what America said about it, you see. వారికి చేరి కాలిఫోర్నియాకు చేరి ప్రయాణికులకు సహాయపడేవానితో ఏమి చూచుకై వచ్చాడో అతడు చెప్పాడు. అతడు అడిగాడు, దైవికమైనదేదో చూచుకు వచ్చాను అని చెప్పాడు. పెద్ద ప్రశ్న అది. ఏ అమెరికా అది చెప్పగలదో మీరు ఊహించండి. చూశారా? That's us. We so smart, we know everything, and there's no need telling us anything. We got it all wrote down. చూశారా? అది మనమే. మనమెంతో తెలివైన వారం. మనకంతా తెలుసును. అవునా? ఏది మనము చెప్పనవసరం లేదు. మనమంతా వ్రాసుకున్నాం. చూశారా? So a divine what come all the way from Winnipeg, Canada? Well, they thought that was horrible. కాబట్టి ఏ దైవికమైనది కెనడాలోని విన్నిపెగ్ నుండి వచ్చుట. ఎందుకని? అది భయంకరమైనదని వారు తలంచారు. భయంకరమైనదని. Anyhow, the newspaper attached a car and sent him over there. ఎలాగైతేనేం వార్తాపత్రిక అంటించిన కారు ఒకటి అతని కొరకై పంపించబడినది. And he said when they got to the line, where was that? The 2,700 people was waiting to be prayed for. అతడు చెప్పాడు, వారు వరుసలోకి చేరుకున్నప్పటికీ ఎక్కడున్నదో అక్కడే 2700 మంది ప్రజలు ప్రార్థన చేయించుకోవడం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. But when they seen that deformed little boy and that poor daddy with his cap on, his raggy coat, said everybody just step aside and give him his place. అయితే అతడు చెప్పాడు, ఆ కురిపోయిన ఆ చిన్న బాలుని చిరిగిపోయిన కోటు వేసుకుని తలపాగతోనున్న అతని తండ్రి వారంతా చూచి ప్రతి ఒక్కరూ ప్రక్కకు జరిగి అతనికి స్థలమిచ్చారు. When you hit the platform, it's against the rules to swap a prayer card. Somebody must come to the meeting and get your own card. అతడు వేదిక ఎదుకు వచ్చినప్పటికీ ఒక ప్రార్థనా కార్డు మార్చుకుంటా చట్టాలకు చట్టాలకు విరుద్ధం. ఒకరు తప్పక కూటానికి రావాల్సి ఉన్నది. తన స్వంత కార్డు పొందవలసి ఉంటున్నది. If you ever caught the line swapping prayer cards on somebody else, the prayer card's dishonored. See? నీవేదో వరుసలోనికి వచ్చి ఒకరి కొరకై ప్రార్థనా కార్డును మార్పు చేసుకున్నట్లయితే ఆ ప్రార్థనా కార్డు చెల్లదు. అవును. Because you must come hear the instructions and know how to receive it. It's up to you. You can't get it for someone else. You have to come get it yourself. So you're... ఎందుకంటే హెచ్చరికలు వినటానికై అది ఏ విధంగా పొందుకోవాలో తెలుసుకుంటానికై నీవు రావాల్సి ఉన్నది. అది నీకు సంబంధించినది. మరొకరి కోసం నీవది పొందుకోలేవు. నీకై నీవు పొందుకుంటుకై నీవే రావాల్సి ఉన్నది. కనుక నీ వింటావు. Some big person said up, well, I don't believe nothing in this thing, but maybe if you heal me, see. And then that causes a fuss at the platform, so they just call that thing out before he gets there. ఒక పెద్ద వ్యక్తిలకు చెప్పాడు, ఈ విషయాలను ఎంతగా నమ్మను అని అన్నాడు.
అయితే ఆయనను స్వస్థపరచగలడేమో. చూశారా, వేదిక నొద్ద అది లేనిపోని గడబిడలే కలుగు చేస్తుంది. కాబట్టి వారు అది పొందుకోకముందే వారు దాన్ని ఏర్పరచుకుంటారు. So when the father started on the platform ahead of the people, Billy asked him for his prayer card. He didn't have any. He said, "Then I'm sorry, sir." Said, "You'll have to wait." కాబట్టి ఆ అబ్బాయి ఆరంభమై ఇంకా వేదిక నదుకు ముందుకు రాగానే, ప్రజల ముందుకు రాగానే అతని ప్రార్థన కార్డు ఏదని బిల్లి అడిగాడు. అతనికి ఏదీ లేదు. ఆ తర్వాత, అయ్యా క్షమించండి అని అన్నాడు. చెప్పాడు, నీవు ఆగవలసి ఉంటున్నది అని అన్నాడు. అతను చెప్పాడు, మంచిది, నేను ఆగుతాను అని అన్నాడు. అతడు అందరి మాదిరిగానే నేను ఇటు మరలకుంటాను. తర్వాత చెప్పాడు, ఇది నేను చేయాలని నాకు తెలియదు అని అన్నాడు. నేను ఒకరితో మాట్లాడుతున్నాను. నేను తిలకించడం తటస్థించినది. ఆ తండ్రి వెళ్లిపోవడం నేను చూశాను. ఏంటి సంగతి అని అడిగా. నేను, నాకు ప్రార్థనా కార్డు లేదు అని అతను చెప్పాడు. ఏదో ఒకటి నాకు చెప్పినది, అతన్ని వెనుకకు తీసుకురా అని. అతన్ని ఇక్కడికి తీసుకురా అని నేను చెప్పాను. తండ్రి పైకి వచ్చాడు. కన్నీళ్లు అతని ముఖంపై రలుతున్నవి. గడ్డమంతా పెరిగి ఉన్నది. అతను పైకి వచ్చాడు. రీడర్స్ డైజెస్ట్ లో ఏమి చెప్పినది అక్కడ ఉన్నది. చూశారా? నేను ఎటువంటి ప్రశ్నలు వేయలేదు. నేరుగా బిడ్డ ముఖంలేక చూచి అది ఎక్కడి నుంచి వచ్చినదో నేను చెప్పాను. అది మేయో వైద్యశాలలో ఉన్నదని, దాని విషయమంతా ఏమై ఉన్నదని, ఏ విధంగా జబ్బుబడినది మొదలగు విషయాలు నేను చెప్పాను. కాబట్టి తండ్రి ఏడ్చుకుంటూ వెళ్లిపోతూ ఉండగా, వేదికను తిరిగి వెళ్లిపోతుండగా, అవునండి అని అన్నాడు అతడు. అతడు అడిగాడు, అయితే నా బిడ్డకి బ్రతుకుతుందా, బ్రతకడా అని. అది నేను చెప్పలేను అని నేను చెప్పాను. ఒక నిమిషం ఆగు అని అన్నాను. ఒక దర్శనం నాకు వచ్చినది. నేను చెప్పాను, నీవది నమ్మలేవు. ఎందువల్లంటే మేయో ఇంకా హాప్కిన్స్ ఇద్దరూ చెప్పారు, మెదడు మీద శస్త్రచికిత్స చేయటానికి వీలు లేదు అని చెప్పారు. అయితే నీవు ఏమి చేయాలో నేను చెప్తాను. రేపు ఈ బిడ్డతో నీ వెళ్ళిపో. 3 రోజుల్లోగా వీధిలో ఒక నల్ల తలగల స్త్రీని నీవు కలుసుకోబోతున్నావు. ఆమె బిడ్డకేంటి అని అడుగుతుంది. ఆ తర్వాత ఆమె ఒక చిన్న పల్లెటూరు వైద్యుని గురించి, అతడు ఆ ఆపరేషన్, ఆ శస్త్రచికిత్స చేయగలని ఆమెకు చెప్తుంది. నీవు దాన్ని నమ్మలేకుంటావు. ఎందుకంటే అది జరిగించడం అసాధ్యము అని మేయో చెప్పి ఉన్నాడు కాబట్టి. అయితే దేవుని శక్తి చేతను, దేవుని కరికరము చేతను నీ బిడ్డకు శస్త్రచికిత్స జరగటం అది ఒకే సదుపాయం అవుతున్నది. నేను ఆయన యొక్క ప్రవక్తను నమ్మినట్లయితే వెళ్ళు, నేను చెప్పినట్లుగా చేయి. ఎలాగంటే హిజ్కియా అంజూరపు కాయలు కట్టినట్టు. అతడు అన్నాడు, అతడు తిరిగి వందనాలు అని చెప్పి వెళ్లిపోయాడు. 2 లేక మరికొద్ది దినాలు గతించిపోయినవి. ఒక రోజున
అతని వీధిలో గుండా వెళ్తున్నాడు. ఒక స్త్రీ నడుచుకుంటూ వచ్చి, నీ బిడ్డకి ఏం జరిగింది అని అడిగినది. He said, it's got a brain disease, and he's going on talking like that, and, well, they thought it was awful bad, you know. అది ఒక మెదడు జబ్బు అని చెప్పాడు. అతను అతను మాట్లాడుతూ వెళ్తున్నాడు. అది ఎంతో భయంకరమైనది అని వారు అనుకుంటున్నారు తెలుసా. So he said, just a few minutes, something taking place. She said, sir, I know someone who can do that operation. అతడు అన్నాడు, కొద్ది నిమిషాలు అలాగే గతించినవి. ఆమె అన్నది, ఆ శస్త్రచికిత్స చేయగలిగిన ఒకరు నాకు తెలుసు. He said, lady, look, Mayo brothers give it up. And said, it can't be done. Said, a man up here is praying for it named Brother Branham. Said, he's made a prayer for the baby. అతడు చెప్పాడు, అమ్మా, మేయో సోదరులు అది విడిచిపెట్టి అది సాధ్యపడదు అని చెప్పారు అన్నాడు. సోదరు బ్రహ్మ్ అను ఒక మనిషి అందుకొరకు ప్రార్థన చేశాడు. బిడ్డ కొరకు అతడు ప్రార్థించాడు అని చెప్పాడు. He said, wait a minute, black-headed, wearing a gray coat suit. Said, that's her. Said, where is that doctor? And he told him, took him up there, and the doctor performed the operation. The baby got well. ఒక నిమిషం ఆగు. నల్లటి తలకట్టు, బూడిద రంగు కోటు సూటు ధరించి ఉంటున్నది అని అన్నాడు. అది ఆమె. ఎక్కడా వైద్యుడు అని అడిగాడు అతడు. చెప్పాడు. అతన్ని అక్కడికి తీసుకుని వెళ్లారు. వైద్యుడు ఆపరేషన్ చేశాడు. బిడ్డ బాగున్నాడు. Now, that comes through the Reader's Digest, you see. And Mayo Brothers called me in on an interview for that. అది రీడర్స్ డైజెస్ట్ లో వచ్చినది చూశారా. దాని కొరకై మేయో సహోదరులు పర్యవేక్షణ కొరకై నన్ను పిలిపించారు. Said, Reverend Branham, what did you do to the baby? I said, nothing. I never touched it. I only told what God told me to tell it. The man obeyed it. రెవరెండ్ బ్రహ్మ్, బిడ్డ కొరకు నీవేమి చేశావు అని అడిగారు వారు. ఏమి చేయలేదు, నేను దాన్ని ముట్టలేదు. దేవుడు ఏమి చెప్పమని చెప్పాడో అది మాత్రమే నేను చెప్పాను. అతను దానికి విధేయుడయ్యాడు. Now, the funny thing about it, about 2 weeks after that, or 2 weeks before that, or 3, in the Reader's Digest, maybe a month ahead, Miss Pepper's article come through. ఇప్పుడు అందరూ కూర్చుని వింతైన విషయం ఏంటంటే, ఆ తర్వాత 2 వారాల తర్వాత లేదా 2 వారాలకు ముందుగా బహుశా 1 నెల జరిగిన తర్వాత మిస్ పెప్పర్ వ్యాసము రీడర్స్ డైజెస్ట్ లో వచ్చినది. Now, she's a genuine witch or a medium. Now, there's a real one, and there's somebody impersonating. ఆమె ఒక నిజమైన మంత్రగత్తె లేక మధ్యవర్తి. ఒకటి నిజమైనది ఉన్నది, మరొకటి అనుకరణ చేయనది ఒకటి ఉన్నది. They've had that woman since 1897. She's over 100 years old now in New York, both deaf as a post. అక్కడ వారికి ఆ స్త్రీ 1897 సంవత్సరం నుండి ఉన్నది. ఆమె ఇప్పుడు న్యూయార్క్ లో ఉంటున్నది. ఆమెకు 100 సంవత్సరాలు నిండి ఉంటవి. ఒక స్తంభం వల్లే చెవిటిది. The Reader's Digest, I think it will come along about 2 months or a month before mine. You can find it, the early fall. అది రీడర్ డైజెస్ట్ లో నాది వచ్చిన 1 నెలకు లేక 2 నెలలకు అది వచ్చినది. మీరు అది పొందుకోవచ్చును. శరదృతువు ఆరంభంలోని పత్రికలు. Mr. Baxter had it here the other day. If I'd thought of it, I'd had him. I know I was going to say this. I'd had it with it, and I can get it for you. And it gives about 12 or 14 pages. క్రితం దినం ముందు మిస్టర్ బాక్సర్ యొద్ద అది ఉన్నది. దాని గురించి నాకు తలంపు ఉన్నట్లయితే నే అతన్ని ఉడనిచ్చేవాడును, లేదా నేనది చెప్తాననుకున్నట్లయితే అది నా యొద్దనే ఉంచుకునేవాడును. మీ కొరకై నేను తెస్తాను. అది 12-4 పేజీలు ఉంటవి, 14 పేజీలు ఉంటవి. She was just an ordinary housewife, and she fell into a trance one day while in suffering, and she began to speak to the dead. ఆమె కేవలము మామూలు ఇంటి పని మనిషి. ఒకరోజు ఆమె మూర్ఛపోయినట్లుగా అయిపోయినది. ఆ బాధలో ఆమె చనిపోయిన వారితో మాట్లాడుతున్నది. And they've had that woman all over the world. Everywhere. ప్రతి చోట ప్రపంచమంతటికు ఆ స్త్రీని వారు తీసుకుని వెళ్తారు. They took her to England, changed her clothes even many times to see if this slip-ups and things, and got over there and disguised someone with a mask on her face, a Greek, and played out like he was an Englishman. And she told him all about, and he wanted to call one of his dead partners. ఆమెను వారు ఇంగ్లాండ్ దేశానికి తీసుకుని వెళ్లారు. అక్కడ ఏమైనా పొరపాట్లు మొదలై ఉన్నవేమోనని ముఖం పైన ముసుగు వేసుకుని ఎవరైనా రహస్యంగా ఉన్నారేమోనని అనేక సార్లు ఆమె బట్టలు మార్చారు. వారు గ్రీకు వాడు ఆంగ్లదేశ వాణిగా ఉన్నట్లుగా ఉన్నాడేమోనని తెలుసుకుంటానికి. అయితే ఆమె అతనికంతా తెలియచెప్పినది. చనిపోయిన తన వారితో ఒకరిని పిలవాలని అతని కోరుకున్నాడు. Now the only thing, all over the world, and here's the Reader's Digest,
said there here a few nights ago, or a few months ago, one of them things was exposed. ప్రపంచమంతటా ఇదిగో ఇక్కడ రీజర్ డైస్ లో ఉన్నది. కొన్ని రాత్రుల క్రితము లేదా కొన్ని నెలల క్రితం వారి సంగతులు కొన్ని బయలుపరచబడినవి. A man was supposed to kiss the ghostly hand of his mother, and the next day it was proved in police court that he only kissed a piece of cheesecloth. A lot of people impersonating a medium. ఒక మనిషి తన తల్లి ఆత్మ చేయిని ముద్దు పెట్టుకోవాలనుకున్నాడు. ఆ తర్వాత రోజు పోలీస్ కోర్టులో అది రుజువైనది. అది అతను ముద్దు పెట్టుకున్నది కేవలము అది వెన్న పూసిన కాగిత ముక్క అని రుజువైనది. అనేక మంది ఈ మధ్యవర్తిత్వపు మంత్రగాళ్లను అనుకరణ చేస్తూ ఉంటారు. వారందరూ కేవలము బజారులో కూర్చొని బాతకాన్ని కొట్టేవారు. ఆరంభమందు వారు మధ్యవర్తులు కారు. వారంతా కేవలము అనుకరణ చేసే మోసం చేసేవారు. అయితే ఒక నిజమైన మంత్రగత్తె ఉన్నది. మత సంబంధమైన వారమైన మన మధ్య రెండు వైపులకు కూడా ఎంతో అనుకరణ చేయవారు మనకు ఉన్నారు. ఇప్పుడు కొద్ది నిమిషాలు ఓపిక పట్టండి. ఇప్పుడు గమనించండి. ఆ మిస్ పెప్పర్ ఒక నిజమైన మంత్రగత్తె. ఆ పత్రిక ఇలాగ తెలియచేసినది. ఇక్కడ ఒక నిజమైన విషయం ఒకటి ఉన్నది. అదేంటంటే ఒక మనుషుడు చనిపోయినప్పుడు అతను చనిపోలేదు, అతను ఎక్కడో జీవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ స్త్రీ వారి ఆత్మలను పిలిచి ప్రజలతో మాట్లాడుతున్నది. Now what does she do, Brother Branham? Do you believe it? Yes, sir. The Bible says so. That's the reason I believe it. ఇప్పుడు సహోదర బ్రహ్మ ఆమె ఏమి చేస్తుంది? నీవది నమ్ముతున్నావా? అవునండి, బైబిల్ అలాగ తెలియచేస్తున్నది, అందుకని నేను నమ్ముతాను. And she is of the devil. Spiritualism is the devil's trick. ఆమె దయ్యపు సంబంధమైనది. మంత్రతంత్రాలు అవి దయ్యపు తంత్రమే. Now notice. Now watch them, and then you ought to see the letters flying to me then when my article followed hers. ఆ రెంటిని ఇప్పుడు గమనించు. తర్వాత నా ఎద్దుకు వచ్చిన అక్షరాలను నీవు తప్పక చూడవలసి ఉన్నది. తర్వాత నా వ్యాసం ఆమె యొద్దకు చేరినది. Isn't it strange that just before the end of time God spoke these things and the Reader's Digest is published in every language under heaven? See? కాలవనానికి ముగింపునకు కొంచెం ముందుగా దేవుడు ఈ సంగతులు పలుకుట వింతైన విషయం కాదా? రీడర్స్ డైజెస్ట్ లో అది ఆకాశము క్రింద ఉన్న అన్ని భాషల్లో ప్రచురమవుతున్నది. అది చూశారా? గమనించండి, అది ఒకదానిని ఒకటి వెంబడించడము వింతైన విషయం కాదా? ఈ విధంగా అక్షరాలు ఉంచారు. సహోదర బ్రహ్మ, అది నీవు ఒక మంత్రగాడవు కాక మరొకటివి కాదని అది రుజువు చేస్తున్నది అని అన్నారు. అది దానికి రుజువు చేస్తున్నది. ఇటు చూడు, ఆమె ఎక్కడికి వెళ్తుందో నీవు ఆ స్త్రీతో చెప్పావు. ఆ స్త్రీని చూడు. నేను చెప్పాను, ఒక నిమిషం ఆగు, అధికారయుక్తమైన ఒక ఉత్తరం నా దగ్గర ఉన్నది, క్షమించండి, ప్రజల యొద్దకు పంపుటకు. నేను చెప్పాను, బోధకులైన మీకు ఎంత కొద్దిగా తెలుసును? మీ శరీరము బాప్తిసం పొందుటకు బదులుగా మీ మెదడులు బాప్తిసం పొందవలసి ఉన్నది, అవునా అని నేను చెప్పాను. విషయాల గురించి ఆలోచించుట మనవద్దు, దాని గురించి ఆలోచించేయడానికి ప్రయత్నించవద్దు. ఆ విధంగానే మిగతా రోజుల్లో వారు చేశారు.
He knew the secrets of their hearts. He knew what they were doing like that. And they said, he's the chief of the devils. He's the Beelzebub, the best fortune teller in the world. యేసును వారు చూచారు. ఆయన చేయగలని వారికి తెలుసు. ఆయన చేయగలడని వారికి తెలుసు. వారి హృదయ రహస్యాలు ఆయనకు తెలుసును. వారెందుకు ఆ విధంగా చేస్తున్నారో ఆయనకు తెలుసు. వారన్నారు, ఆయన దయ్యముల అధిపతి అని, ఆయన బెల్జెబూబు అని, లోకములో ఉత్తమమైన జ్యోతిష్కుడు అని ఆయన వారు పిలిచారు. They didn't stop to try to figure it out to see that was the Son of God. They wasn't spiritual enough to know it. ఆయన దేవుని కుమారుడిని ఎరుగుటకై వారు లెక్కలు పెట్టే వాటిని వారు నిలుపు చేయలేదు. అది ఎరుగుటకై వారంతటి ఆత్మ సంబంధమైన వారు కాదు. That's it. They read over the thing. అదే విషయాన్ని చదివారు. Sure, Jesus was supposed to come in Jerusalem riding on a mule and so forth, but they look at it as the second coming. నిజం, యేసు యెరూషలేమునకు వచ్చి కంచరగాడిద పైన పయనించవలసి ఉన్నది. అయితే వారు రెండవ రాకడకు ఎదురు చూస్తున్నారు. And the same thing today, they're looking over the top of the real thing. అలాంటి విషయమే ఈ రోజు కూడా నిజమైన వస్తువు యొక్క పైభాగాన్ని వారు చూస్తున్నారు. Hallelujah! That's right. I know what God's here this afternoon. Now, I know I'm taking a lot of your time, but you got to see this, friends. హల్లెలూయా! అవునది వాస్తవం. దేవుడు ఇక్కడ ఉన్నాడని నాకు తెలుసు. ఈ మధ్యాహ్నం మీ యొక్క ఎక్కువ సమయాన్ని నేను తీసుకుంటానని నాకు తెలుసు. అయితే నీవు దీన్ని చూడవలసి ఉన్నది స్నేహితుడా. If I never see you again, you got to know what demons are. You got to know what truth and error is. And it's so close, you got to separate the things. నేను మరలా నిన్ను చూడనట్లయితే చూడకపోవచ్చును. దయ్యాలంటే ఏంటో నీవు ఎరగవలసి ఉన్నది. ఏది సత్యమో ఏది తప్పో నీవు తెలుసుకునవలసి ఉన్నది. అదెంతో దగ్గరగా ఉన్నది. విషయాన్ని నీవు వేరు చేయవలసి ఉన్నది. Now remember, it ain't going to be out there something way over on this side, like the Pharisees or something way back on that side. It's right up here in the door. Right near it. Watch it. జ్ఞప్తించుకో, అది ఎక్కడో కాదు. పరిశీల వలె ఏదో దారిన ఈ ప్రక్కకు కాదు, ఏదో దారిన ఆ ప్రక్కకు కాదు. అది ఎక్కడే దగ్గరగా ద్వారంలోనే ఉన్నది. దాన్ని నీవు గమనించు. Now if I took, let's take them two cases. మనము ఆ రెండు దృష్టాంతాలను, ఆ రెండు కేసులను తీసుకుందాము. If I took and give you the dollar, now if I give you a bogus dollar, we'll use a parable so you can see it. నేను ఒక డాలర్ తీసుకుని మీకు ఇస్తే, నేను ఒక నకిలీ డాలరు ఇచ్చినట్లయితే మీరది చూచుకొరకై మనకు ఒక ఉపానాన్ని మనం వాడుదాం. The first thing that you'd do if you're a smart man, if you pick up a dollar and look at it, the first thing you'll feel it and see what it's made out of. Is that right? నీవు జ్ఞానమగిలిన వ్యక్తివైతే నీవు ఒక డాలర్ను తీసుకుని దాని వైపు చూచి మొదటిగా నీవేమి చేస్తావంటే, మొదటిగా అది దేనితో తయారు చేయబడినదో అది నీవు చూస్తావు. అవును కదా? You'll look at what it's made out of. You look at its worthiness. అది దేనితో చేయబడినదో నీవు చూస్తావు. దాని యొక్క యోగ్యతను నీవు చూస్తావు. A real dollar is not made out of paper. It's part paper and silk, you see. ఒక నిజమైన డాలరు కాగితము చేత తయారు కాబడదు. అది కొంత భాగము కాగితము, పట్టుతో ఉంటున్నది. అవునా? And the first thing you'll have to look at the value of it. That's the first indication. మొదటి విషయం ఏంటో తెలుసా? నీవు దాని యొక్క విలువను ఎరగవలసి ఉన్నది. అదే మొదటి సూచన. And now let's take her over on this side and take the Lord over on this side. That's dealing with us. ఇప్పుడు దాన్ని ఈ వైపున తీసుకుందాం. ఇంకా ప్రభువును ఈ వైపున తీసుకుందాం. అది మనతో వ్యవహరిస్తుంది. Now look, the first thing you have to notice, everything, watch your articles. ఇప్పుడు చూడు, మొదటిగా నీవు గమనించవలసి ఉన్నది, నీ వ్యాసాన్ని నీవు గమనించు, కనిపెట్టు. In the 50 some odd years of her fortune telling and calling up the spirits of the dead, she hasn't one time mentioned God, Christ, divine healing, deliverance, judgment, or nothing. There's nothing but frolic and folly in it. ఆమె యొక్క 50 లేక ఎన్నో ఆ పురాతన సంవత్సరాల్లో చెప్తున్న జ్యోతిష్యమంతా చనిపోయిన వారి ఆత్మలను పిలుస్తున్నప్పుడు ఆమె ఏ ఒక్కసారి కూడా దేవుని గూర్చి కానీ, క్రీస్తుని గూర్చి కానీ, దైవిక స్వస్థతను గూర్చి కానీ, విమోచన గూర్చి కానీ, తీర్పును గూర్చి కానీ ఏనాడు చెప్పలేదు. అందులో అల్పబుద్ధి, సరసలాటలు తప్ప మరొకటి లేదు. But over on this side is constantly God, judgment, coming of Jesus, divine healing, power of God, deliverance.
Look at the value of it. అయితే ఈ ప్రక్కనైతే అది ఎప్పుడు కూడా దేవుడు, తీర్పు, యేసు రకడ, దైవిక స్వస్థత, దేవుని శక్తి, విమోచన, దాని యొక్క విలువను చూడు. You don't see fortune tellers and witches out preaching the gospel? What's the matter with people? సువార్తను ప్రకటించుటకు జ్యోతిష్కులను, మంత్రగాలను నీవు చూడనవసరం లేదు. ప్రజల సంగతి ఏంటి? అయ్యో! Notice, and the real thing to do, if you want to find out what's a real dollar or not, if it looks so much like it, take the numbers off of it and send it back to the mint. గమనించు, నిజమేంటిదంటే అది నిజమైన డాలరా లేక అది నీవు ఎరుగవలంటే అది దాని మాదిరిగానే అది కనిపించినట్లయితే దాని నంబర్లు తీసుకుని, దాని సంఖ్యను తీసుకుని తిరిగి దాన్ని ముద్రణాలయానికి పంపు. And if there's numbers there that correspond with that, there's a silver dollar waiting for it. Is that right? దానికి సంబంధించిన సంఖ్యలు అక్కడ ఉన్నట్లయితే దాని కొరకు ఒక వెండి డాలరు ఎదురు చూస్తుంటది. అవునా? Well then, brother, take what she did and take it back to the Bible. You'll find it's the witch of Endors. అలాగైతే సహోదరుడా, ఆమె చేసినదేదో అది తీసుకుని బైబిల్ యొద్దకు దాన్ని తీసుకుని వెళ్ళు. దానిని నీవు ఎండోర్స్ అను మంత్రగతితో చూడగలవు. You take what's here, you'll find it back. It's on the book here in the mint. Jesus Christ the same yesterday, today, and forever. ఇక్కడ ఏమి ఉన్నదో తీసుకో, దాన్ని నీవు తిరిగి పొందుకుంటావు. గ్రంథమైన ఈ ధన ముద్రాలయంలో పొందుకుంటావు. యేసుక్రీస్తు నిన్న, నేడు, యుగయుగాలు ఒక్కటి రీతిగా ఉన్నాడు అను ధనము యొక్క ముద్ర ఆలయము. Certainly his same work. He didn't go and frolic and nonsense with people. It was for some good to help somebody, to lead them to God. నిజంగా ఆయన ఆ పనులే చేయను. ఆయన వెళ్లి ప్రజలతో బుద్ధిహీనమైన కార్యాలను చేయడు. అది ఒక మంచి కోసము, ఒకరికి సహకారము కోసము, దేవుని యొద్దకు నడిపించడం కోసము అవుతున్నది. Amen. I'm not amening myself, but amen means so be it. And I believe it. I know it's the truth. ఆమేన్ అని నాకు నేను అనుకోవట్లేదు. అయితే ఆమేన్ అనగా కలిగనగా కాని అర్థం. అది నేను నమ్ముతున్నాను. అది సత్యమే. అది నాకు తెలుసు. Now notice, here you are. Now quickly now, because I don't want to keep you no longer. గమనించు, నీవిక్కడ ఉన్నావు. త్వరగా, ఎందుకంటే ఎక్కువసేపు మిమ్మల్ని ఇక్కడ ఉంచుటకు ఇష్టపడలేదు. Here, let's give a little picture here, a little mental picture. Here's a stream right through here, right down through this way, coming down through life. ఇక్కడ ఒక చిన్న పటాన్ని, మానసికమైన పటాన్ని ఇవ్వనివ్వండి. ఇక్కడ ఒక నది ఈ మార్గాన ప్రవహిస్తూ ఉంది. ప్రాణంలో గుండా అది వస్తుంది. Now watch this channel. Give me your undivided attention now so you won't miss this. ఇప్పుడు గమనించండి, అది ఒక కాలువ లేక బాట. ఇప్పుడు బహుజాగ్రత్తగా నన్ను గమనించండి. అందువల్ల మీరు అది పోగొట్టుకోరు. Right down like this. Now in this little channel here dwells mortal beings, you and I. ఇలా ఈ విధంగానే ఆ చిన్న బాటలో లేక కాలువలో, ఆ బాటలో మత్స్యులు నివసిస్తారు. నీవు, నేను. Now in there, let's look what it is. It's a mass of folly and everything else, but once in a while you see a light. అక్కడ ఏమున్నదో మనం చూద్దాం. అదంతా అవివేకపు సమూహము, అవివేకపు ముద్ద. అయితే అప్పుడప్పుడు నీవు వెలుగును చూస్తావు. You see blackness and streaks, that's gaiety and carrying on, devils getting the people. నీవు వీధులలో చీకటిని చూస్తావు. అది ఉల్లాసమును మోసుకొని పోవుట. దయ్యాలు ప్రజలను పట్టుకుంటవి. Oh, they dress fine, fine, highly cultured as they can be, polished scholars, but still the devil. But there's born again sitting in there. వారు అందంగా వస్త్రాలు ధరించుకుంటారు. అయ్యో, ఎంతగా నాగరికత కలిగి ఉండాలో అంతగా ఉంటారు. నాజూకైన విద్యావంతులు. అయితే ఇంకా దయ్యాలే. అయితే తిరిగి జన్మించిన వారు అందులో ఉన్నారు. Now, these people in this channel is influenced from two different sides. ఇప్పుడు ఈ బాటలో ఉన్నవారు రెండు వేరు ప్రక్కలకు ప్రభావితులవుతారు. Now, on this side, going this way, there's a Trinity. And on this side, going this way, there's a Trinity.
ఈ ప్రక్కన ఈ దారికి వెళ్తుంది ఒక త్రిత్వము ఉన్నది. ఈ ప్రక్కన ఈ దారిని వెళ్తున్నది త్రిత్వం ఒకటి ఉన్నది. Now the first place on this side is souls of the unjust. When a man dies, he goes into a place waiting judgment. Jesus went and preached to them souls that were in prison there. ఈ ప్రక్క దాని మీద మొదటి స్థలము అనీతిమంతుల ఆత్మలు. ఒక మనిషి చనిపోయినప్పుడు తీర్పు కొరకై ఎదురు చూస్తూ ఒక స్థలానికి వెళ్తాడు. అక్కడ చెరసాలలో ఉన్న ఆత్మల యొద్దకు యేసు వెళ్లి బోధించాడు. The next is demons. The next is the devil in hell. Going up the first, now them in there is ghosts, spirits of dead. ఆ తర్వాత దయ్యాలు, ఆ తర్వాత సాతాను మరియు నరకం పైకి వెళ్ళుచు మొదట అక్కడ ఆత్మలు ఉన్నవి, చనిపోయిన వారి ఆత్మలు. Man that never repented, they're waiting for the judgment. ఎన్నడూ మార్పు నొందని మనుష్యులు, వారు తీర్పు కొరకై ఎదురు చూస్తున్నారు. The only thing they know is folly and what they did. వారు ఎరిగినది ఒకటే ఒకటి, బుద్ధిహీనత మరియు వారేమి చేయుచున్నారో అది. Now up here these Christians are influenced from above. ఇక్కడ పైన ఈ క్రైస్తవులు పైనుండి ప్రభావితులవుతున్నారు. This is parable. ఇది ఉపమానము. Up here is another ghost, the Holy Ghost, the ghost of a man, Christ Jesus. ఇక్కడ పైన ఇంకొక ఆత్మ, పరిశుద్ధాత్మ, ఒక మనుషుడగు యేసుక్రీస్తు ఆత్మ. The Holy Ghost. The Holy Ghost influences His church in this realm of mortal. పరిశుద్ధాత్మ ఈ మానవ లేక మత్స్య రాజ్యములోనున్న ఆయన సంఘమును ప్రభావితము చేస్తున్నది. The devil by these spirits influence man. దయ్యం అనగా సాతానుడు ఈ ఆత్మల చేత మనుష్యుడిపై పలుకుబడి కలిగి ఉంటున్నాడు. Now look, the next is angels. The next is God. చూడండి, ఆ తర్వాతది దేవదూతలు, ఆ తర్వాత దేవుడు. Now every mortal here is influenced by one of these worlds. You see what I mean? ప్రతి ఒక్క మత్స్యుడు ఇక్కడ ఉన్న ఏదో ఒక లోకము చేత ప్రభావితుడవుతాడు. నా భావం ఏదో గ్రహిస్తున్నారా? Now what that woman done, she broke into that realm. ఆమె చేసిందేదంటే ఆ రాజ్య మండలమును పగలగొట్టినది. And she's speaking to those demon-possessed men who were beginning, the spirits of those fallen angels that repented not back in the beginning and allowed their beings to be possessed with them, and they're waiting for judgment. ఎవరైతే దయ్యం పట్టినవారో, ఆదిలోనే మారు మనసు పొందనటువంటి పడిపోయిన ఆత్మలు ఎవరో, ఆ ఉనికిని వారు పొందుటకు అనుమతించినవి, వారితో ఈమె మాట్లాడుతున్నది. వారు ముందుగానే తీర్పు కొరకై ఎదురు చూస్తూ ఉన్నారు. And these over here are influenced and born again by the Spirit of God. ఇక్కడున్న వీరైతే దేవుని ఆత్మను బట్టి ప్రభావితులవుతూ తిరిగి జన్మిస్తున్నారు. And the devil has his prophets and God has his. సాతానుకు తన ప్రవక్తలున్నారు, దేవునికి ఆయన ప్రవక్తలు ఉన్నారు. See what I mean? It's influence. There we go. Stop the separative. నా భావం మీద మీరు గ్రహిస్తున్నారా? అది ఒక పలుకుబడి. అక్కడికి మనం వెళ్దాం, దాన్ని నిలుపు చేయుటకు. Jesus, when he was here on earth. Now today he could not break into that realm and get a righteous man out of that realm. ఏ రోజు ఆ మండలమును అతడు పగలగొట్టలేడు. ఆ రాజ్య మండలములోని నీతిమంతుని అతడు అందుకోలేడు. He couldn't do it. Those righteous men are not in there where they used to be in paradise. అతడు చేయలేడు, ఎందుకంటే నీతిమంతులు అది వరకు ఇంటి స్థలములో అక్కడ లేరు, పరదేశులో లేరు. No, sir. Paradise was done away with when the blood of Jesus took it away. లేరండి, పరదేశిక లేదు. యేసు రక్తము దానిని తొలగించి వేసినది. Look here, my. If I could think of how that Jesus, when he died, he went and preached to the souls that were in prison. ఎటు చూడండి, యేసు ఏ విధంగా ఆయన చనిపోయినప్పుడు చెరలో ఉన్న ఆత్మలకు ఆయన బోధించుండెనో అని నేను తలచినట్లయితే, He died a sinner. Knowing no sin, yet our sin was on him. And God for his sin sent him to hell. ఆయన చనిపోయాడు ఒక పాపిగా. ఏ పాపము ఆయన ఎరగకున్నప్పటికీ మన పాపము ఆయనపై ఉన్నది. దేవుడు
ఆయన పాపముల కొరకై ఆయన నరకములోనికి పంపించాడు. The Bible said he went and preached to the soul. బైబిల్ తెలియజేస్తున్నది ఆయన వెళ్లి ఆత్మలకు బోధించను అని. Some people said, Brother Branham, I can't understand. They said Jesus rose on the third day. He died Friday afternoon and rose up on Sunday morning. Why, he's only dead one day. కొందరు చెప్తారు, సోదరు బ్రహ్యాం, అది నాకు అర్థం కావట్లేదు అంటారు. యేసు మూడవ దినమున లేచాడు. ఆయన శుక్రవారం మధ్యాహ్నం చనిపోయాడు. ఆదివారం ఉదయం లేచాడు. ఎందుకని అలాగూ ఆయన చనిపోయినది ఒక్క రోజు మాత్రమే అని అంటారు. He said within them times, for he had one scripture in the Bible that he could stand on. ఆయన అన్నాడు, ఆ సమయంలోగా ఆయన కొరకు బైబిల్ గ్రంథంలో ఒక లేఖనమున్నది, దానికై ఆయన నిలబడవలసి ఉన్నది. For David, a man that backslid later, but he was saved, but a prophet under the inspiration of God said, I'll not leave his soul in hell, neither will I suffer my Holy One to see corruption. దావీదు తర్వాత దారి తప్పిన ఒక మనుష్యుడు, అయితే అతడు రక్షించబడ్డాడు. అయితే అతడు ఒక ప్రవక్త, దేవుని ఆత్మచేత ప్రేరేపించబడినవాడే ఇలాగూ చెప్పాడు, అతని ఆత్మను నేను పాతాళములో విడిచిపెట్టను, నా పరిశుద్ధుని కుళ్ళుపట్టనీయను. And he know 3 days and nights that body would set in corruption, and God had done said to the prophet, he will not see corruption. So 3 పగళ్ళు 3 రాత్రులు శరీరము కుళ్ళు పడుతుందని అతడు ఎరిగి ఉన్నాడు. అతడు కుళ్ళు పట్టడు అని దేవుడు ప్రవక్తలతో చెప్పాడు. Hallelujah! He took God's word. He defeated Satan every time on. He defeated death on the word of God. Hallelujah! హల్లెలూయా! ఆయన దేవుని వాక్యమును తీసుకున్నాడు. ఆయన సాతాన్ను ఓడించాడు. ప్రతిసారి దానితోనే ఓడించాడు. ఆయన మరణమును ఓడించాడు దేవుని యొక్క వాక్యముతోనే. హల్లెలూయా! He defeated death. And when they killed him, and he died a sinner, my sins and your sins upon him, he went down, I can see him knock at that door there, and then the lost souls come out and said, well, who are you? ఆయన మరణాన్ని ఓడించాడు. ఆయన్ను వారు చంపినప్పుడు ఆయన చనిపోయాడు. ఒక పాపి, నా పాపములు నీ పాపములు ఆయనపై మోపబడి ఉన్నవి. ఆయన లోపలికి వెళ్ళాడు. ఆయన అక్కడ తలుపు తట్టడము నేను చూడగలుగుతున్నాను. అక్కడ ఉన్న నశించిన ఆత్మలు బయటికి వచ్చి ఇలా అడిగారు, మంచిది, నీవెవరు? He said, why didn't you listen to Enoch? Why didn't you listen to those other prophets that preached? They was condemned. ఆయన అడిగాడు, మీరెందుకు హనోకు మాట వినలేదు? ప్రవచించిన మిగతా ప్రవక్తల మాటలు మీరు ఎందుకు వినలేదు? వారు తీర్పు తీర్చబడ్డారు. I'm the Son of God that once lived. My blood's been shed. I come to tell you I'm fulfilled what the prophet said I'd do. ఒకప్పుడు నా దేవుని కుమారుడిని నేనే. నా రక్తము చిందించబడినది. నేనేమి చేయాలని ప్రవక్తలు ప్రవచించున్నారో దానిని నెరవేర్చాను. Right on down past the demons, right into hell, taking the keys of death and hell away from the devil, hung him on his side, started back up. Hallelujah. దాని క్రింద దయ్యాలు ఉన్నవి, అందులోండి నరకములోనికి వెళ్ళాడు. సాతాను యుద్ధ నుండి మరణము యొక్క పాతాళము యొక్క తాళపు చెవులు తీసుకుని ఆయన ప్రక్కలో తగిలించుకుని వెనుదిరిగాడు. హల్లెలూయా! Getting early in the morning. Hallelujah. Let's draw a little picture here. Early in the morning. There's another group laying over here in paradise. అది తెల్లవారు అరుణోదయం. హల్లెలూయా! అక్కడొక చిన్న పటాన్ని గిచ్చుకుందాం. అది ఉదయవేళ. ఇక్కడ పరదేశంలో మరో గుంపు వారు అక్కడ ఉన్నారు. Not there now. Now you good Catholic friends who believe the intercession of saints, if you're talking to a saint in your church, that man is a sinner. He's in hell or waiting out for his judgment. వారిప్పుడు అక్కడ లేరు. పెద్ద కథోలికు స్నేహితులైన మీరు, పరిశుద్ధుల యొక్క విజ్ఞాపనలు నమ్ము మీరు, పరిశుద్ధుల ప్రార్థన నమ్ము మీరు, మీరు మీ సంఘంలో ఒక పరిశుద్ధులతో మాట్లాడుతున్నట్లయితే అతడు ఒక పాపి. అతడు నరకములో ఉన్నాడు, లేదా ఆ దూరాన అతని తీర్పు కొరకై ఎదురు చూస్తూ ఉన్నాడు. అతడు అతని పరిశుద్ధుడైతే అతడు దేవుని మహిమలోనున్నాడు. అతడు తిరిగి రాలేడు. అవునా? నేనది రుజువు చేస్తాను. కోడెల రక్తం పాపాన్ని తీసివేయలేవు. అయితే యేసుక్రీస్తు రక్తము పాపానికి విడాకులిస్తున్నది. I can see Jesus went there where paradise there's a lay
Samuel and all the rest of them in there. I hear him knock at the door. ఎక్కడ పరదేశం ఉన్నదో అక్కడకు యేసు వెళ్ళిండుట నేను చూడగలుగుతున్నాను. అక్కడే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఉన్నారు. అక్కడే సమూయేలు మొదలైన వారంతా ఉన్నారు. ఆయన తలుపు తట్టుచుండుట నేను చూడగలుగుతున్నాను. ఆమేన్. నేను దీన్ని ప్రేమిస్తున్నాను. నేను సరి అవుతున్నాను. నేను ఒక విధంగా భక్తిపూర్ణైపోతున్నాను. ఆయన ఇక్కడ చూచుచున్న నేను చూస్తున్నాను. అక్కడ ఎవరు, అక్కడ ఎవరు అని అడుగుడు నేను వినగలుగుతున్నాను. బయట ఎవరు, బయట ఎవరు అని చెప్పడం వినగలుగుతున్నాను. అతడు అన్నాడు, నేను అబ్రహాం మాట్లాడుతున్నది. ఎవరు అది? నేను అబ్రహాం సంతానాన్ని. ఆమేన్. అబ్రహాము తలుపు వద్దకు వచ్చి నేను చూస్తున్నాను. తలుపు తెరవబడినది. నేను అబ్రహాము సంతానమును అని ఆయన చెప్పాడు. దానియేలు అన్నాడు, అదిగో అటు చూడు, నేను చూచిన కొండలో నుండి చెక్కబడిన రాయి అదిగో. ఎహెజ్కేలు చెప్పడం నేను వింటున్నాను. అదిగో ఆయన నేను చూశాను. ఆయన పాదముల కింద మేఘముల ధూళి కదలుట, పొట్టేళ్లు కొండలు పొట్టేళ్ల వలె చప్పట్లు కొట్టుట, ఆకులు మొదలైన కేకలు పెట్టుట. ఓ పరదేశంలో ఉన్న పలు రకాలైన వారు ఆయన కొరకు ఎదురు చూస్తూ నేను చూస్తున్నాను. ఓ ఆయన ఇలాగ చెప్పడం నేను వింటున్నాను. రండి, యెరూషలేములో ఇప్పుడు అరుణోదయపు వెలుగు. ఇక్కడ నుండి మనం వెళ్ళవలసి ఉన్నది. మనం వెళ్ళిపోతున్నాం. ఎందుకనగా మీరు కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తమునందు నమ్మి నా యొక్క రక్త సమయం వరకు కనిపెట్టి ఉన్నారు. అయితే నా యొక్క రక్తం అక్కడ కల్వరిలో చిందించబడినది. నేను దేవుని అవతార కుమారుడును. ప్రతి పాపపు రుణము చెల్లించబడినది. ఇప్పుడు మనం బయటికి వెళుదాము. బయట దారిలో ఉన్నాము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాము తన భార్యకు శారాను చేపట్టుకుని లాగుట నేను చూడగలుగుతున్నాను. ఇక్కడ వారు బయటికి వచ్చారు. మత్తయి 27లో అతను బయటికి వచ్చినప్పుడు కొంచెం సేపు యెరూషలేములో వారు ఆగడం నేను చూస్తున్నాను. మొదటి విషయం ఏంటో తెలుసా? కయప మొదలుగా వారు వీధులు నిలబడి అతను లేచని వారు చెప్పారు. ఇంకా చెప్తున్నాడు, అటు వెళ్ళుచున్న ఆ యవ్వనస్తుడు ఆ అమ్మాయి ఎవరు అని చెప్పడం నేను వినగలుగుతున్నాను. ఇక వృద్ధాప్యమిక లేదు. అది అబ్రహాము శారాలే. వారు అదృశ్యులైపోయారు. వారు చూశారు. ఒకరు మనల్ని గమనిస్తున్నారు. ఏ విధంగా ఆయన గోడలో గుండా వెళ్లిపోయాడో ఆ విధంగానే అలాంటి శరీరముతోనే వారు అదృశ్యము కాగలిగారు. హల్లెలూయా. అవును, ఇక్కడ ప్రవక్తులు మొదలైన వారందరూ కూడా పట్టణాన్ని చూస్తూ నడుచుకుంటూ వెళ్తున్నారు. యేసు వారిని నడిపించుకుంటూ నక్షత్రాల పైగా, చంద్రునికి పైగా, మేఘాలకు పైగా చెరను చెరగా తీసుకుని వెళ్లి మనుష్యులకు వరములు అనుగ్రహించాడు. యేసు నేడు తండ్రి కుడిపార్శ్వలో కూర్చుని ఉన్నాడు. ఆయన శత్రువులు ఆయన పాద పీఠమగు వరకు అక్కడ ఆయన కూర్చుంటాడు.
ఈ రోజు నా ప్రియమైన క్రైస్తవ స్నేహితుడా, దయ్యాలు ప్రతి కోణాన పనిచేస్తున్నవి. మరో కోణములో దేవుని ఆత్మ కదలిక కలిగి ఉన్నది. ప్రతిసారి దానికి ప్రతిక్రియ చేటు కొరకై. హల్లెలూయా! అక్కడే నీ ఉన్నావు. వార్తాపత్రికలు, డైజెస్ట్ పత్రికలు, ప్రతిదీ అది ప్రకటనలు చేస్తున్నది. వారు దాన్ని గమనిస్తున్నారు. అదేంటో వారు చూడలేరు. అది ఏమైంటున్నది? దేవునికి సాతానుకు మధ్య నుండి చాలా త్వరగా రానయున్న ఒక గొప్ప రూపము. అది యొక్క ముందు ఛాయ ఉంటున్నది. దేవుని ప్రక్కకి రా, నీ హృదయం సరిచేసుకో. ఆమేన్. ఇక్కడే ఓహియోలోని టొలెడోలో ఇక్కడే కొంచెం కాలం క్రితం నేను ఉన్నాను. ఒక కుటుంబం నాకున్నది. నేను ముగించబోతున్నాను. దయ్యాల గుచ్చిన అర్థమేంటో మీరు గ్రహించారా? అవి పనిచేస్తున్నవి. అవి ఎంతో భక్తి పూరితమైనవి. ఎంతో భక్తి సంబంధమైనవి. ప్రతి ఆదివారం మందిరానికి అవి వెళ్తవి. అపోస్తుల సిద్ధాంతాన్ని వల్లిస్తవి. దీవెన పాట పాడుతవి. హో, ఎంత భక్తిగా ఉండాలో అలాగ అవి ఉంటవి. సోదరు బ్రహ్మాం, అది సత్యమేనని అర్థమా? ఆ రకమైన ఆత్మ యేసుక్రీస్తును సెలవుగా కొట్టినది. యేసు చెప్పాడు, మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు. ఇప్పుడు వారిలో కొందరు అంటారు, రష్యా అంత్యక్రీస్తు అని. ఎన్నడూ కాదు. రష్యా అంత్యక్రీస్తు కాదు. అంత్యక్రీస్తు ఎంతో భక్తి పూరితమైనది. ఎంతవరకనగా ఏర్పరచుకున్న వారి సహితమో మోసపరచు వరకు. జ్ఞప్తించుకోనండి, దేవుడు తన మనిషిని తీసుకుంటాడు. అయితే ఆయన ఆత్మను కాదు. సాతాను తన మనిషిని తీసుకుంటున్నది. అయితే అతని ఆత్మని కాదు. అక్కడే అవి ఉన్నవి. నీవు చరిచేసుకో. నేను సత్యానికి బాధ్యునై ఉంటున్నాను. దయ్యాలు ఆ పని చేస్తున్నవి. నిన్న వాటిని భౌతిక రాజ్యంలో తీసుకున్నాను. ఈరోజు ఎక్కడైతే భక్తి సంబంధమైన రాజ్యంలో ఉన్నవో ఆ ఆత్మ సంబంధమైన రాజ్యమును లేక ఆత్మ సంబంధమైన రాజ్యం మండలమును నేను మీకు చూయిస్తున్నాను. అక్కడేమో అవి క్యాన్సర్, అది ఇది మరో విధంగా పిలువబడినవి. అయితే బైబిల్ ద్వారా నేను వాటిని దయ్యాలని రుజువు చేశాను. ఈ రోజు ఇక్కడ అవి మరలా ఎంతో భక్తిపూర్వకమైన రాజ్యములోను ఎంతో భక్తి సంబంధమైనగాను ఇక్కడ ఉన్నవి. సహోదరుడా, నీవు ఆరంభించి ఆలోచించిస్తే ఆరంభంలో దాన్ని గూర్చి కయ్యూను అతనెంతో భక్తి గల మనుష్యుడు. ఏషావు ఎంతో భక్తి గల మనుష్యుడు. యూదా ఎంతో భక్తి గల మనుష్యుడు. అది భక్తి. ఇది లోకానికి ఆవులు కాదు. అది తరగతుల్లో ఉన్నదే. అది గమనించు. దయ్యపు శాస్త్రము. కొద్ది కాలం తర్వాత ఒకసారి దాన్ని కొంచెం ఎక్కువ చెప్తాను. మనకు ఆలస్యమైపోతున్నది. ఎవరిని విమర్శించవద్దు. ప్రతివాన్ని ప్రేమించు. నీ గుండెల్లో నుండి నీవు ప్రేమించకపోతే ఇక క్రీస్తు నీలో లేడు. ఓహియాలోని టొలెడోలో ఒక చిన్న పలహారశాలకు నేను వెళ్ళాను.
నేను ఒక స్థలములో ఒక చిన్న డంకాడ్ స్థలంలో భుజిస్తున్నాను. మంచి చిన్న స్థలం అది. వారు చాలా మంచివారు. That afternoon, they closed up to go to Sunday school, and when they did, I had to go across the street to a whirly little old place, and I walked in there. సండే స్కూలుకు వెళ్ళుట కనుకై వారది మూసివేశారు. వారు ఆ విధంగా చేసినప్పుడు నేను వీధి దాటి ఒక చిన్న లోక సంబంధమైన స్థలానికి వెళ్ళవలసి వచ్చినది. నేను ఎక్కడికి నడుచుకుంటూ వెళ్ళాను. And I know it's illegal to gamble in Ohio. Here stood a state police with his arm around a girl, his hand hanging here on her bosom, playing a slot machine. జూదమౌట్ అనేది ఓహియాలో నేరమని నాకు తెలుసు. ఇక్కడ ఒక రాష్ట్ర పోలీసు ఒక అమ్మాయిని ప్రక్కలో పెట్టుకుని ఆమె రుము భాగాన తన చేయి వ్రేలాడ వేసుకుని స్లాట్ మెషిన్ అలాంటి ఆట ఆడుతున్నాడు. The law of our states and nations, all gone. Pitiful. మన రాష్ట్రముల దేశం యొక్క అన్ని చట్టాలు గతించిపోయినవి. ఎంతటి దీనస్థితి. I trust on Christ the solid rock I stand, all other grounds is sinking sand. Nothing else left. That's right. కదలని బండ అయిన క్రీస్తును నేను నమ్ముతున్నాను. మిగతా ప్రదేశాలన్నీ మురిగిపోయే ఇసుక. ఏదే లేదు, నిలబడినది ఏది లేదు. అవును. I looked back there and there was a beautiful young lady, probably in her teens, 19 years old. And what they were doing, them boys back there around a table. It was horrible. నేను వెనక్కి తిరిగి చూశాను. బహుశా ఆమె తన యవ్వన వయసులో ఉంటున్నది. 19, 18, 19 సంవత్సరాల వయస్సు. వారు ఏమి చేస్తున్నారు? అక్కడ యవ్వనస్తుల కుర్రవాళ్ళు వాళ్ళ చుట్టూ ఉన్నారు. అదెంతో భయంకరం. Well, I sat down there, and now to my surprise, sitting right here where a lady came over and said, "Will you have a chair?" I said, "Thank you, I wanted breakfast." నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను. ఇప్పుడు నాకు ఆశ్చర్యం కలిగించాలా, నేను కూర్చున్న యుద్ధకు ఒక స్త్రీ వచ్చి, నీకొక కుర్చీ కావాలా అని అడిగినది. వందనాలు, నాకు ప్రాతకాల పలహారం కావాలి అని నేను చెప్పాను. And sitting in a chair here sat an elderly lady as old as my mother, 55, 58 years old. She had a little pair of those little ungodly clothes they wear. కూర్చులే కూర్చున్న ఆ పెద్ద వయస్కులైన ఒక ఆమె నా తల్లి వయస్సు ఉంటున్నది. 55, 58 సంవత్సరాల వయస్సు. అక్కడికి వచ్చి కూర్చున్నది. భక్తిహీనమైన వస్త్రాలు వారు ధరించేవి ఆమె ధరించి ఉన్నది. They claim it's cool. Science says you're crazy. వారంటారు అవి చల్లగా ఉంటేవేని. విజ్ఞాన శాస్త్రం చెప్తుంది నువ్వు పిచ్చిదానవు అని. Certainly it's not. You just want to show your naked self. It's a shame, a disgrace. నిశ్చయం అది అలాగుండదు. నీవు నీ దిగంబరత్వాన్ని నీవు చూయించుకుంటున్నావు. అది సిగ్గుచేటు, అవమానము. The lady won't put them on. A woman will, but a lady won't. ఒక సంస్కారం గల వనిత అవి ధరించదు. ఒక స్త్రీ ధరిస్తున్నది. ఒక సంస్కారం గల వనిత కాదు. And then, there she was sitting there. Her poor flesh was flabby. అక్కడే ఆమె కూర్చున్నది. ఆమె యొక్క బలహీనమైన శరీరము ఊగులాడుతున్నది. She had that kind of an orchid-looking manicure, or what you call it, on her lips. ఆమె ఒక విధంగా చెట్ల వల్లే రంగులు పుచ్చుకొని ఉన్నది. పెదవులకు అంతటా కూడా. And a little bitty hair cut like a man that buzzed all up what the Bible said, which is a disgrace. ఒక పుష్ను వలె చిన్న తలకట్టు కలిగి ఉన్నది. అదంతా పైకి చంద్రబందరగా ఉన్నవి. అది అవమానమని బైబిల్ ఏం చెప్తుందో ఆ విధంగా. And a woman that a man, the Bible claims if a woman cuts her hair, a man's got a right to put her away in divorce because she's not honest with him. బైబిల్ నిర్వచిస్తుంది స్త్రీ తన తల వెంట్రుకలు కత్తిరించుకున్నట్టయితే పురుషుడు ఆమెకు విడాకులిచ్చుటకు హక్కు కలిగి ఉన్నాడు అని. ఎందుకంటే ఆమె అతని యందు నమ్మకస్తురాలు కాదు అని. We have to get out and preach the Bible here some of these days. కొన్ని దినాలు మనం ఇక్కడ ఉండి బైబిల్ బోధించవలసి ఉంటుంది. Said if she bobs her hair, she dishonors her husband. If she's dishonorable, she ought to be put away. ఇలా చెప్తున్నది. ఆమె తన తల వెంట్రుకలు కత్తిరించుకుంటు కంటే ఆమె తన భర్తను అవమానపరుస్తున్నది. ఆ కత్తిరించుకుంటే ఆమె అలా అవమాన భర్త అయినట్లయితే ఆమెను విడిచిపెట్టవచ్చును. You can't marry another, but you can put her away. నీవు మరొకరి వివాహము చేసుకొనకూడదు. అయితే నీవు ఆమెను విడిచిపెట్టవలెను. Boy, that's going hard. I can feel it. But that's the truth. బిడ్డా, అది కఠినంగా ఉండవచ్చు, నేను భావిస్తున్నాను. అయితే అది సత్యము. Oh, used to be. We had it in the Holy Ghost realms, but we let down the bars. పరిశుద్ధాత్మ రాజ్య మండలములో
మనం అది కలిగి ఉంటాము. అయితే మనం వాటికి అడ్డుగడియలు వేశాము. Oh, brother, you say we let down the bars, we compromise with sin. We let down the bars, the sheep got out, but how did the goats get in? ఒక పెద్ద సహోదరుడు చెప్తూ ఉంటాడు, గడియలు మనం వేయుదము, మనం పాపముతో రాజీపడ్డాము, మనము గడియలు వేయుదము, గొర్రెలు బయటకు వెళ్ళినవి, అయితే మేకలు లోపలకు ఎలా వచ్చినవి? You let down the bars, that's all that matters. You let down the bars. The world and church mixed together. నీవు గడియలు వేయి, అది సంగతి. నీవు గడియలు వేయి, లోకము సంఘము కలిసిపోయినవి. Just like the Moabs and the so forth and Balaam, how he married among them, that's just exactly the same thing today. ఏ విధముగా మోయాబీలు బిలాము వలె ఏ విధంగా అతడు వారికి పెళ్లి చేసినది ఖచ్చితంగా అలాగే ఉన్నది ఈనాడు. The church is all polluted in the Pentecostal age of the Laodicean age, which gets lukewarm and spurred out of God's mouth. సంఘమా అంత కలుషితమైపోయినది. పెంతెకోస్తు సంఘము లౌదిక సంఘము అది నులివెచ్చినదై దేవుని నోట నుండి ఉమ్మివేయబడినది. And how the whole group God calls his remnant takes her home. That's exactly right. Exactly, through the resurrection. వాటన్నిటిలో నుండి దేవుడు ఆయన శేషమును పిలుచుచున్నాడు ఆమె గృహానికి తీసుకుని వెట్టుకొరకై. అది ఖచ్చితంగా వాస్తవం. ఖచ్చితంగా పునరుద్ధానమున ఆ విధంగా జరుగుతున్నది. There she was sitting there, lit manicure all over her face, and it was all like that. అక్కడ ఆమె ముఖానికి రంగు, పెదవులకు మొదలుగానే రంగు పూసుకొని కూర్చుని ఉన్నది. And she had this here black stuff over her eyes, and she was sweating, is running out, and a poor old thing might have great grandchildren. ఆమెకు ఇక్కడ కళ్ళ కింద నల్లగా ఉన్నది. ఆమెకు చెమట పోస్తూ ఉన్నది. అది కారిపోతుంది. ఆ పెద్దామెకు బహుశా మనమల్లు, ముని మనమల్లు కూడా ఉండి ఉండవచ్చును. And she's sitting there with two old men, and one of them with a big old scarf around his neck in June, sitting there. ఇద్దరు పురుషులతో కలిసి ఆమె అక్కడ కూర్చొని ఉన్నది. అందులో ఒకడు ఒక పాతదైన పెద్ద గుడ్డ తురక కట్టుకుని ఉన్నాడు. అది జూన్ మాసములో కూర్చొని ఉన్నారు. And he got up and was kind of drinking, and she was drinking too, and she's looking around. అతను లేచాడు, ఓ విధంగా త్రాగి ఉన్నాడు. ఆమె కూడా త్రాగి ఉన్నది. ఆమె చుట్టూ చూస్తున్నది. I thought, oh God, why don't you just wipe the thing off the map? నే అనుకున్నాను, ఓ దేవా, దేవా, ఎందుకని నీవు ఇలాంటిది భూగోళ పటంలో నుండి తీసివేయకూడదు? నీవెందుకు చేయకూడదు? My little Sharon, my little baby, my little Sarah, and my little Rebecca have to be raised up in that generation to come and say such stuff as that. నా చిన్న బిడ్డలు, చిన్న శారా, చిన్న రిబికా, ఆ తరం వారితో పెంచబడాలా? అలాంటి వారిని ఎదుర్కొనాలా? I thought, look out here, these parks and things, and what goes on. నే అనుకున్నాను, చూడు, ఈ పార్కుల్లో తదితర స్థలాల్లో ఏమి జరుగుతున్నదో. Oh God, oh I'm glad you took Sharon, if it was your will. నేను తలంచాను, ఓ దేవా, నీవు షారోన్ను తీసుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను. అది నీ చిత్తమే. My little Rebecca and little Sarah have to be raised up under such stuff as that, which and them people singing the choir and everything. Now I thought, isn't that a shame? నా యొక్క చిన్న రిబికా, నా చిన్న శారా అటువంటి వారి మధ్య ఎదగవలసి ఉన్నదా? అలాగ ఉంటున్నవారు పాటల పాడు వరుసల్లోకి తదితరమైన వాటిల్లో ఉంటారు. నేను అనుకున్నాను, అది సిగ్గు కాదా అని. I thought, God, how can your holy righteousness stand it? Look like it's your righteous indignation is flying out there and blow this place up. నేను తలంచాను, దేవా, నీ పరిశుద్ధమైన నీతి ఎలా ఓర్వగలుగుతుంది? నీ నీతియుక్తమైన ఉగ్రతలు అక్కడికి ఎగిరిపోయి ఈ స్థలాన్ని తగులబెట్టవలసి ఉంటున్నది. And I heard the angel Lord said, come aside. I walked over there, and when he got through with me, I felt like a different person. ప్రక్కకి రా అని ప్రభువుతో చెప్పుడు నేను విన్నాను. నేను అక్కడికి వెళ్ళిపోయాను. ఆయన నాతో బోధిస్తున్నప్పుడు నేను వేరే వ్యక్తిగా అయిపోయాను. What are you condemning her for? I said, look at that the way she is. దేని కొరకై నీవు ఆమెను గద్దించి తీర్పు తీరుస్తున్నావు? అటు చూడు ఆమె యొక్క స్థితి. And here's what I saw visions. I saw a world like this around, another world. నేను ఒక దర్శనాన్ని చూశాను. గుండ్రంగా ఉన్న ఈ విధంగా ఉన్న మరో లోకము నేను చూశాను. But this world here, it had a rainbow around it, and that was the blood of Christ that protects God's wrath. అయితే ఈ ప్రపంచము దాని చుట్టూ ఇంద్రధనస్సు ఉన్నది. అది దేవుని కోపము నుండి కాపాడుతున్న క్రీస్తు యొక్క రక్తం. You couldn't look upon that. It destroy the thing right now, because he said the day you get there, that day you die. So he'd do it. ఆయన దాని వైపు చూచట్లేదు.
వెంటనే ఆయన దాన్ని నాశనం చేస్తాడు. ఎందుకంటే ఆయన చెప్పాడు, నీవు దాని తినుదినమున నీవు చనిపోతావు అని. కనుక ఆయన చేయగలడు. Then I thought like this, I seen myself, although I didn't do that, but I was a sinner anyhow. ఆ తర్వాత నేను ఇలాగూ తలంచాను, నన్ను నేనుగా చూచుకున్నాను, నేను అది చేయకపోయినప్పటికీ నేను పాపినే ఎలాగైనా. And then the blood of Jesus Christ acts to us like a bumper. See? తరువాత యేసుక్రీస్తు రక్తము బంపర్ మాదిరిగా మనకు ఉపకరిస్తుంది. చూశారా? That when I sinned, my sins hit him and he jarred his precious head and I could see the tears and blood running down. Forgive him, Father. You don't know what he's doing. నేను పాపం చేసినప్పుడు నా పాపం వెళ్లి ఆయనకు తగులుతవి, ఆయన ప్రశస్తమైన తలకు తగిలినవి, రక్తము కన్నీరు కారుచుంట నేను చూశాను. తండ్రి, అతని క్షమించండి, అతను ఏమి చేస్తున్నాడో అతనికి తెలియదు. Now do something else and forgive him, Father. నేను ఒకటి చేస్తాను, అది తగులుతుంది. తండ్రి, అతని క్షమించు. If it ever passed him, I'd have been destroyed. అది ఆయన దాటిపోద్దా, నేను నాశనమైపోతాను. And if I never accept his grace, and the day my soul sails beyond that, I'm already judged. I've rejected. There's nothing left but judgment. నేను ఆయన కృపను అంగీకరించనా, ఆ దినాన నా ఆత్మ దాటి వెళ్ళిపోతుంది. నేను తీర్పు తెచ్చబడ్డాను, నేను తిరస్కరించబడ్డాను. నాకై ఒకటి మిగిలి ఉన్నది, అది తీర్పు. Judge have already been judged. God said the day you eat there, that day you die. You're judged right. This is a judgment seat this afternoon. Your attitude towards Christ. నేను ఎప్పుడో తీర్పు తెచ్చబడ్డాను. దేవుడు చెప్పాడు, నీవు తిను దినమున ఆ దినమున చనిపోతావు. నీవు అక్కడే తీర్పు తెచ్చబడ్డావు. క్రీస్తు ఎడల నీకున్న అభిమతమేదో ఈ మధ్యాహ్న వేళ ఇదే తీర్పు సింహాసనం అవుతున్నది. And then I thought, yes, that's right. ఆ తర్వాత నేను తలంచాను, అవును, అది నిజమే. And I seen one day, I crawled up to him. I seen my old book laying there, a sinner. There laid everything on it. I seen my sins is what was doing it. And I said, Lord, will you forgive me? నేను ఒక దినం చూశాను, నేను దూగాడుతూ ఆయన వద్దకు వెళ్ళాను. ఒక పాపిగా నా పాత పుస్తకం అక్కడ పెట్టబడిన నేను చూశాను. ప్రతిదీ అందులో ఉన్నది. నా పాపం ఏమి చేస్తుందో నేను చూశాను. ప్రభువా, నన్ను క్షమించవా అని నేను అడిగాను. Took his hand in his side, got some blood out, wrote it across the top and said, pardon. Throw it back in the sea of forgetfulness to remember it no more. It was gone forever. ఆయన ప్రక్కలో నుండి ఆయన చేయి తీశాడు. కొంత రక్తం బయటికి తీసి క్షమించాను అని పైన వ్రాశాడు. మరచిపోవుట అనే సముద్రములో అది తిరిగి పరవేశాడు. ఇక జ్ఞాపకము లేకుండా కొరకై అది ఎన్నటికీ అలాగే అయిపోయినది. He said, I forgive you, but you're condemning her. ఆయన చెప్పాడు, నేను నిన్ను క్షమించాను, అయితే నీవు ఆమెకు తీర్పు తీరుస్తున్నావు. That changed my idea. I said, Lord, have mercy. అది నా తలంపును మార్చినది. ప్రభువా, నన్ను కరుణించు అని నేను అడిగాను. After I come out of it, I walked over and sat down. I said, how do you do, ma'am? She said, oh, hello. నేనెక్కడి నుండి వచ్చిన తర్వాత నేనెక్కడికి వెళ్ళి కూర్చున్నాను. అమ్మా, ఎలాగున్నారు అని అడిగాను. ఓ, హలో అని అన్నదామె. And I said, if you'll pardon me, I said, I'm Reverend Branham, I'm a minister. నేను చెప్పాను, నీవు నన్ను క్షమించినట్లయితే నేను చెప్పాను, నేను రెవరెండ్ బ్రహాంను, ఒక దైవ సేవకుడును. She said, oh, excuse me. Excuse me, Reverend Branham. ఓ, క్షమించు క్షమించు రెవరెండ్ బ్రహాం. I said, lady, I was told her the story. I said, I was standing there. And I was condemning him, thinking, what a horrible thing. Maybe you've got children. She said, I have. అమ్మా, నే అన్నాను, నేను కథ చెప్పాను. నేను అక్కడే నిలబడి నేను నీకు తీర్పు తీరుస్తున్నాను ఇలాగ తలస్తూ, హో, ఎంతటి భీకరమైన విషయం అని అనుకుంటున్నాను. బహుశా నీకు బిడ్డలు ఉండవచ్చును, నాకున్నారు అని అన్నదామె. I said, what caused the way to go wrong? She began to unfold a story to me that would rend the heart of anything. అలా తప్పు చేయడానికి గల కారణమేంటి అని అడిగాను. ఎవరి హృదయాన్నైనా చింపివేయగలంతటి కథను ఆమె నాకు వివరించినది. I said, I was asking God, why didn't you just rake such off the earth? Here you here with these two drunken men, and you're drunk yourself. నేను చెప్పాను, నేను దేవుని ఇలా అడుగుతున్నాను, భూమిలో నుండి అలాంటి దాన్ని ఎందుకు ఆయన వెంటనే దండన చేయకూడదు అని. ఇక్కడ
నీవు ఇద్దరు త్రాగిన వారి మధ్య ఉన్నావు, నీవు త్రాగి ఉన్నావు. Now, if someday that blood is holding God's wrath off from you, you're going to die one of these days, and then you're free moral agent now. You can reject or receive. నే అన్నాను, ఆ రక్తము దేవుని కోపాన్ని నీ దగ్గర నుంచి తీసివేస్తున్నది. ఒక్కనొక దినాన నీవు చనిపోబోతున్నావు. ఇప్పుడు నీవు స్వేచ్ఛగల వ్యక్తివి. నీవు స్వీకరించగలవు, తృణీకరించగలవు. That's if someday your soul's going to be on there where there's no mercy left. If you die in your sins, you're already judging, you're going to hell. నేను చెప్పాను, అయితే ఒక దినాన అది దాటిపోతున్నది. ఎటువంటి కనికరిక ఉండదు. నీవు నీ పాపములోనే చనిపోతే నీవిప్పుడు తీర్పు తీర్చబడ్డావు, నీవు నరకానికి వెళ్తావు. You know what? That woman slipped out of that seat there in that restaurant. We had a prayer meeting like you never heard in your life, and she come to Christ. అదేంటో తెలుసా? ఆ రెస్టారెంట్లో ఆమె ఆ స్థానం నుండి కదలినది. నీ జీవితంలో నీ వెన్నడి విన్నటువంటి ప్రార్థనా కూటము మాకు జరిగినది. ఆమె క్రీస్తు వద్దకు వచ్చినది. What was it? Don't condemn them. Tell them the gospel. ఏంటి అది? నీవు వారిని శిక్షించవద్దు, సువార్తను వారికి చెప్పు. They're demon possessed. They're mortals in this realm. They're influenced from over here. Our influence comes from above. Let's see what we can do with our talents to win others to Christ. వారు దయ్యాలు పట్టినవారు. వారు ఈ రాజ్య మండలములోని మధ్యలు. ఒక చోట నుండి వారు పలుకుబడి కలిగి ఉంటున్నారు. మన పలుకుబడి పైనుండి వచ్చున్నది. ఇతరులను క్రీస్తునొద్దకు నడిపించుటకు మన వరములతో మనమేమి చేయాలో చూద్దాం. Our Heavenly Father, thanking Thee for Thy goodness and mercy. I'm sorry, Lord, maybe the people I kept them here so long. మా పరలోకపు తండ్రి, నీ మంచితనానికి, నీ కనికరానికి మేము ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం. నన్ను క్షమించండి ప్రభువా. ఒకవేళ ప్రజలను ఎక్కువసేపు ఇక్కడ ఉంచవచ్చును. But being the closing of these afternoon meetings like this, I wanted to tell them demons, and I chopped too much of it in one place, in one sermon. But maybe they can pick it out here and there and understand what I meant. అయితే ఈ విధంగా ఈ మధ్యాహ్న వేళ కూటమును ముగించుచు దయ్యాలను గుర్చి వారికి చెప్పాలని నేను ఆశించాను. నేను ఒకచోట ఒక ప్రసంగములో నేనెంతగానో దాన్ని చెక్కాను. అయితే అక్కడో ఇక్కడో దానిని వారు ఏరుకునవచ్చును. నా భావమేదో అర్థం చేసుకునవచ్చును. You know the intentions of my heart of bringing it. అది తెచ్చుటకు గల నా హృదయ వాంఛ నీకు తెలుసు. May people go from here this afternoon, men and women, watch every move they make, but live happy and free. ఈ మధ్యాహ్నం ప్రజలు ఇక్కడి నుండి వెళ్లిపోయి ప్రతి స్త్రీ పురుషుడు వారు చేసే ప్రతి కదలికను కనిపెడుతూ స్వేచ్ఛ ఆనందాలతో వారు జీవించుదురు కాక. May they know that God has saved them. దేవుడు వారిని రక్షించడనే వారు తెలుసుకుందురు కాక. And may they look to Him, forget about all the isms and things that's around them, and live peacefully and soberly and in the fear of God. వారు ఆయన వైపు చూచి వారి యొక్క సమస్తమైన మూఢనమ్మకాలు, వారి చుట్టూరున్న పలు నమ్మకాలు మర్చిపోయి శాంతవంతముగాను నెమ్మదితోనూ దేవునిందుల భయభక్తులతోనూ వారు ఉందురు కాక. And then God, when you want to use them for anything, you can speak directly to them and send them wherever you want them to go or whatever you want them to do. ఇంకా దేవా, దేని కొరకైనా నీవు వారిని వాడుకుని కోరినట్లయితే వారెక్కడికి వెళ్ళుటకు నీవు ఆశిస్తున్నావో అక్కడకు, వారు ఏమి చేయాలని నీవు కోరుతున్నావో అది చేయుటకు నీవు వారితో నేరుగా మాట్లాడండి. May people be humble and find Christ in their heart. ప్రజలు తమ్ము తాము తగ్గించుకుని క్రీస్తుని వారి హృదయాల్లో కనుగొందురు కాక. Forgive us, Lord, of our shortcomings, every one of us. ప్రభువా, మా ప్రతి అతిక్రమమును క్షమించండి. And we know that the Satan's gone about like a roaring lion everywhere, devouring what he will, wearing religious cloaks. సాతాను గర్జించువలే ప్రతి ఒక్క చోట తనకిష్టమైన వారిని మిరుగుడు కొరకై మత సంబంధమైన, భక్తి సంబంధమైన బట్వాడా చంచులు ధరించినదని మాకు తెలుసును. Oh God, these poor little children, look at them. Everywhere they're open and exposed to the people. ఓ దేవా, ఈ దినులైన చిన్న బిడ్డలు ప్రతి చోట ఉన్నారు. వారి వైపు చూడండి. వారు ప్రజలకు తెరవబడి తెలియచేయబడే ఉన్నారు. And I pray thee, God, to be merciful to them and save all the lost, heal the sick. దేవా, వారి యొక్క కనికరము చూపమని, వారందరినీ రక్షించమని, రోగులు స్వస్థపరచమని నేను నీకు ప్రార్థన చేస్తున్నాను.
God, we realize that these old devils of sickness coming up on your children, that you have an atonement laying under to take care of that. దేవా, పాత దయ్యాలైన ఈ రోగములు నీ బిడ్డల మీదకి వచ్చుచున్నవని మాకు తెలుసు. ఆ భద్రత కొరకై నీ యొద్ద ఒక ప్రాయశ్చిత్తార్థ బలి ఉంచుకుని నీ ఉన్నావు. And all the devils that would cause them to sin, you got an atonement laying there to take care of it. And I pray that you'll grant it in Jesus' name. Amen. పాపం చెడుకు కారణమైన అన్ని దయ్యాలు దాని నుండి భద్రతకై నీ యొద్ద ఒక పాప ప్రాయశ్చిత్తార్థ బలి ఉన్నది. నీవు దాన్ని అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.